గుడ్ మార్నింగ్ గైజ్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఏదైతే టాపిక్స్ మనం పోతున్నామో ఇంగ్లీష్ అనేది అలా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక 63 సెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ ఓన్లీ అంటే 25x63 4 పార్ట్స్లో నేను డిస్కస్ చేశాను. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇలాంటి పేపర్స్ అనేది ఏదైతే చదువుతున్నానో సో అలాంటి పేపర్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు మనం చూడండి 63 సెట్స్ ఐఎమ్ సెండింగ్ ఈ విధంగా కలర్ ప్రింట్ ఏదైతే మీకు కనపడుతుందో వాటిని తీసుకొని మీకు పంపివ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనము 700+ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అనే టాపిక్ కూడా ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇది మనం 800 జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి. ఫర్దర్ మనం చూసినట్లయితే 1150 ఇడియమ్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ, చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది. వన్స్ ఈ పేపర్ మీ చేతిలో ఉండి ఒక్కసారి వీడియోలు మ్యాక్సిమం నేను 2 వీడియోలు అయిపోగొట్టేస్తాను అనమాట. చూస్తే చాలు, 2 hours మీరు స్పెండ్ చేయలేరా. 70 ప్యాసేజెస్, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ ప్లస్ మీకు దీంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ప్రతిదీ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కూడా ఉంటుంది దాంట్లో. ఇంకా రీజనింగ్ సంబంధించి సో రీజనింగ్ కూడా ఇలాంటి షీట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఫిల్అప్ ద బ్లాంక్స్ 700 ఉన్నాయన్నమాట. ఇది కూడా 2 వీడియోలు అయిపోగొట్టేస్తాను. ఇప్పుడు మనం చేస్తుంది ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఈ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఈ పేపర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. లేదనుకోండి మీకు ఏమవుతుంది తెలుసా, ఒక్కసారిగా మీరు ఇవన్నీ చూడడం తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో బెటర్ మీరు ఈ పేపర్స్ కొనుక్కోవడంలో తప్పులేదు. కలర్ ప్రింట్ ఉన్నాయి, అండర్ ఎస్టిమేట్ చేయకండి. సో ప్రతిదీ ఏదైనా కూడా ఒక రీజన్, ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. అందుకే నేను చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడైతే అవసరం ఉందో. అన్నెసెసరీ మీరు చేయమని చెప్పట్లే. బట్ ఈ కంటెంట్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకోవాలి. అది సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ ప్రతి ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఆర్టికల్స్ కానీ సో వీటన్నిటిని ఒక సపరేట్గా పెద్ద షీట్ అనమాట. ఇది జిరాక్స్ షీట్ కన్నా డబుల్ ఉంటుంది, A3 అంటారు. ప్లస్ సినానిమ్స్, యాంటనిమ్స్ అంటే రూట్ వర్డ్స్ ఆధారంగా చేసుకొని చేయడం జరిగింది. 1 word సబ్స్టిట్యూషన్స్ 1500 ఉంటాయి. ఇది కంప్యూటర్స్ అనమాట. ఎవరైతే పిల్లలు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఐ హోప్ ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేను అంతగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతానికి ఎవరి దగ్గర అయితే పిల్లలు కొనుక్కున్నారో నేను ఆల్రెడీ చెప్పాను కొనుక్కోమని. చాలామంది పిల్లలు కొనుక్కున్నారనమాట ఈ పేపర్స్. ఆ వీడియోస్ వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు ఆ పేపర్స్ ముందర పెట్టుకొని ఫాస్ట్గా రివైజ్ చేసేస్తారు. అది మీ ఇష్టం. దీని యొక్క కాస్ట్ ఎంత అంటే ఇంకా 2 యాడ్ ఆన్ అవుతాయి అనమాట. అంటే 500+ జీకే క్వశ్చన్స్, 500+ జనరల్ సైన్స్ క్వశ్చన్స్. అవి యాడ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకటి చేస్తాను, అంటే మ్యాథమెటిక్స్ ఫార్ములా రిలేటెడ్ ఏ విధంగా షార్ట్ కట్స్ అనేది ఒక పెద్ద షీట్ ఇలాంటి తయారు చేస్తాను. అప్పుడు అవి చాలా హెల్ప్ అవుతుంది ప్రతి ఎగ్జామ్స్కి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. మ్యాక్సిమం చెప్తున్నాను, చాలామంది ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకునేకి ట్రై చేస్తున్నారనమాట. నేను నా ఛానల్ డిమానిటైజ్ చేయడం జరిగిందనమాట. అంటే మీకు యాడ్స్ అనేది రాదు. సో డౌన్లోడ్ చేసుకుని టైం వేస్ట్ చేయకండి. అన్నెసెసరీ డౌన్లోడ్ చేసుకునే కొద్దిగా మళ్ళీ అవన్నీ అవసరం లేదు. మీకు వితౌట్ యాడ్స్ అనేది రావడం జరుగుతుంది, నో యాడ్స్ కాబట్టి. సో మంచిగా మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్లో చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చాలా స్టార్ట్ చేద్దాము ఇంకా, ఎందుకంటే మనం 2 hours ఈ మొత్తం కంటెంట్ అంతా అయిపోగొట్టాలన్నమాట. ఎర్రర్ ఐడెంటిఫికేషన్. లెట్ us స్టార్ట్. దీస్ డేస్ ఈ రోజుల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ యాజ్ బెటర్ యాజ్. ఇక్కడ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే కంపారిజన్ అనేది చేయకూడదు అనమాట. నాట్ యాజ్ గుడ్ యాజ్ అనేది రావాల్సి ఉంటుంది. సూపర్లేటివ్ ఫామ్లో రాయాలి. చూడు, ఇప్పుడు బెటరు, వర్స్, వర్స్ట్, ఇప్పుడు ఆ బెటర్, ఇప్పుడు మళ్ళీ బెటరు, గుడ్ బెటర్ ఆ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు వర్స్ట్ అలానే వస్తుంది అనమాట. సో ఇక్కడ వర్స్ట్ అనేది సూపర్లేటివ్ ఏ విధంగా అవుతుందో గుడ్ అనేది కూడా సూపర్లేటివ్ ఫామ్లో చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫర్దర్ మనం చూసినట్లయితే ద వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ వర్ నాట్ ఫోర్సీన్ బై ద బ్యూరోక్రాట్స్. ఇక్కడ ఆఫ్ అనేది చూసారా, చెప్పాను నేను ఆల్రెడీ. ఆఫ్ అనేది మీకు కంపల్ ముంచుతుంది అని చెప్పి ఇంతకుముందు వీడియోలు చూస్తుంటే మీకు అర్థమైండు. సో కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో అది ప్లూరల్ ఉందన్నమాట. ఆఫ్ ముందర ఏముంది, ప్లూరల్. సో ఆఫ్ ముందర ఏదైతే ఉందో అదే మనం వర్బ్ వాడాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ రూల్స్, అందుకే చాలా ఇంపార్టెంట్. సో వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్ టేకెన్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ వర్ నాట్ ఫోర్సింగ్ బై ద బ్యూరోక్రాట్స్ అని రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి వాటి యొక్క వర్బ్ ఏ విధంగా ఇచ్చాడు అనేది. ఇది ఒక క్వశ్చన్ గ్యారంటీ. హ్యావింగ్ ఫినిష్డ్ అట్ స్కూల్
రామ్ థాట్ ఆఫ్ గోయింగ్ టు బాంబే ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ జాబ్. ఇప్పుడు చూడండి, హ్యావింగ్ ఫినిష్డ్ అనేది ఎలా ఉంది, ఇది హ్యావింగ్ అనేది ఐఎన్జీ ఫామ్ రావడం జరిగింది. ఇట్స్ హ్యావింగ్ ఫినిష్డ్ అట్ స్కూల్, రామ్ థాట్ ఆఫ్ గోయింగ్ టు బాంబే ఇన్ సెర్చ్ ఆఫ్, దేనికోసము, ఇన్ సెర్చ్ ఆఫ్ సమ్ జాబ్. ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఆటోమేటిక్గా ఇన్ సెర్చ్ ఆఫ్ అనేది ఈజీగా మాట్లాడేస్తారనమాట. నో సూనర్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ దాన్ అనేది ఫాలో అవుతుందన్నమాట. సో ఫాలోడ్ బై దట్, టు ఫాలోడ్ బై టు అనమాట. సో ఆ విధంగా నో సూనర్ ఫాలోడ్ బై దాన్ వచ్చిందా. కానీ ఇక్కడ వర్బ్ ఫామ్ ఏ విధంగా ఉండాలి, హ్యాడ్ అనేది ఫస్ట్ రావాలి. అంటే మామూలుగా ఐ హ్యావ్ స్పోకెన్ అంటారనమాట. ఇక్కడ ఏం చేసినాడు, నో సూనర్ హ్యాడ్ ఐ స్పోకెన్ అని రావాల్సి ఉంటుంది. సో నార్మలీ మనం వర్బ్ ఆ విధంగా యూజ్ చేస్తాము, కానీ ఇక్కడ ఏంటంటే నో సూనర్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆ వర్బ్ ఫామ్ అనేది ఫస్ట్ రావాల్సి ఉంటుంది. నో సూనర్ హ్యాడ్ ఐ స్పోకెన్ దాన్ హీ లెఫ్ట్ అనమాట. ఒకసారి నో సూనర్ తర్వాత వెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇట్ ఈస్ రాంగ్. నో సూనర్ ఫాలోడ్ బై దాన్, హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్ అనమాట. అది గుర్తుంచుకోండి. సార్ ఎందుకు సార్ మేము ఎన్ని చూడాలా అంటే, ఖచ్చితంగా చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుందన్నమాట. ఒక్కసారి చెప్తాను, ప్రతిసారి చెప్పను. నెక్స్ట్ మనం చూసినట్లయితే పేషెంట్ వాజ్ అకంపెనీడ్ బై హిస్ ఫ్రెండ్. ఎవరితో వచ్చాడు, హీఈస్ అకంపెనీడ్ బై హిస్ ఫ్రెండ్ మ్యాన్ అంటారనమాట. అంటే బై హిస్ ఫ్రెండ్, విత్ హిస్ ఫ్రెండ్ కాదు, హీ హ్యాస్ కమ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అకంపెనీడ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో బై అనేది ఫ్రేజల్ వర్బ్ వాడాల్సి ఉంటుందన్నమాట. ఐ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ సిన్స్ మే. చాలా ఇంపార్టెంట్, సిన్స్ ఫర్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సిన్స్ అనేది సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మే, ఇది పాయింట్ ఆఫ్ టైం అనమాట. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఫర్ 10 days, ఫర్ 10 months అట్లా. సో ఇక్కడ ఐ హ్యావ్ సీన్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట. హ్యావ్ సీన్ అనేది ఎందుకు వాడాలా అంటే, ఇలాంటి పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే మాట్లాడాలి. ఇది అంతే రూల్ అంతే. అంతేగాని ఐ హ్యాడ్ సీన్ హిమ్ సిన్స్ ఐ హ్యాడ్ నాట్ సీన్ హిమ్, హ్యాడ్ అనేది రాకూడదు అసలుకి. పాస్ట్లో చెప్పట్లేదు నువ్వు. సిన్స్ ఇక్కడ ఎప్పుడైతే సిన్స్ అనేది వాడావో ఖచ్చితంగా నువ్వు ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎ కపుల్ ఆఫ్ టైమ్స్, నేను ఎన్నిసార్లు చూసాను అతన్ని అని చెప్పుకోవాలన్నమాట. చూడండి, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఉంటే అర్థం కూడా ఈజీగా అవుతుంది. ఆల్దో ద పోలీస్ ఆఫీసర్ సింపథైజ్డ్ విత్ ద పూర్, హీ రిఫ్యూజ్ టు టేక్ అన్ యాక్షన్ అగెయిన్స్ట్ ద రిచ్ మ్యాన్. ఇక్కడ సింపథైజ్డ్ విత్ ద పూర్ అనమాట. అంటే ది పూర్ అనేది ఎందుకు చెప్పారంటే, అక్కడ సింపథైజ్ విత్ ద పూర్, హీ రిఫ్యూజ్ టు టేక్ అన్ యాక్షన్ అగెయిన్స్ట్ ద రిచ్ మ్యాన్ అనమాట. అతను ఎక్కడైతే వాళ్ళ గొడవ జరిగిందో రిచ్ మ్యాన్కి పూర్ మ్యాన్కి, ద పూర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ద పూర్ సో సింపథైజ్డ్ విత్ ద పూర్, హీ రిఫ్యూజ్ టు టేక్ యాక్షన్ అంటే రిచ్ మ్యాన్ దగ్గర నుంచి లంచం తీసుకొని ఏం యాక్షన్ తీసుకోలేదన్నమాట. వీ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియరింగ్ అని రాలా. ఇక్కడ మనం చూడండి, సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ అనే బదులు ఇక్కడ మనము వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హియరింగ్ న్యూస్ అనమాట. సో అక్కడ మనం హియరింగ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ హూ యామ్ టు బ్లేమ్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఈజ్ అనేది రాయకూడదు, ఎందుకంటే యామ్ అనేది ఇక్కడ మనము ప్రజెంట్, ఇట్ ఈస్ హూ యామ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యువేషన్. దేని దానికి ఈ విధంగా జిమ్మేదారి అనమాట. మై బ్రదర్ హ్యాస్ రెడ్ పేజ్ ఆఫ్టర్ పేజ్ అనమాట. పేజ్ తర్వాత పేజ్ అంటారు, కానీ పేజెస్ తర్వాత పేజ్ అనరు. ఎందుకంటే ఒక పేజ్ తర్వాత ఒక పేజ్ అంటారు, కానీ పేజీల తర్వాత పేజీలు అనరు అనమాట. సో ఇది గుర్తుంటుంది, పేజ్ ఆఫ్టర్ పేజ్ అనమాట. హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అస్, మమ్మల్ని కాపాడిందంట. హెవీ రెయిన్ కాపాడడం, ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ టు ద సినిమా, అంటే మమ్మల్ని అడ్డపడిందనమాట. ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ప్రివెంటెడ్ అస్ అనేది రావాల్సి ఉంటుంది, ఫ్రమ్ గోయింగ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ ద హౌస్ అనమాట. టు ఫైండ్ రాదు, ఎందుకు డిఫికల్టీ వచ్చింది, ఇన్ ఫైండింగ్ ద హౌస్ మ్యాన్, ఇల్లు కనుక్కోవడానికి చాలా ప్రాబ్లం వచ్చింది అని. పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ పర్సివరెన్స్ ఈజ్ నెససరీ ఫర్ సక్సెస్ అనమాట. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యాజ్ వెల్ యాజ్ వచ్చిందో అక్కడ మనము అదొక సింగులర్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి మనము ఈజ్ అనేది వాడాల్సి ఉంటుంది. పేషెన్స్తో పాటు పర్సివరెన్స్ కూడా ఖచ్చితంగా ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పుకోవచ్చు, నెససరీ ఫర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. స్కేర్స్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ అనమాట. ఇక్కడేంటి, స్కేర్స్లీ ఫాలోడ్ బై వెన్ అని చెప్పా, హార్డ్లీ ఫాలోడ్ బై వెన్ అని చెప్పా. ఇక్కడ చూసారా, స్కేర్స్లీ హ్యాడ్ ఐ అరైవ్డ్
అంతేగాని ఐ హ్యాడ్ అరైవ్డ్ ఉందా? లేదు. అక్కడ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ ఆ విధంగా. సో ఇంత ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే స్కేర్స్లీ, హార్డ్లీ, నో సూనర్ వచ్చిందనుకో ఖచ్చితంగా మీరు ఇది పెట్టడానికి ట్రై చేయండి. 2 hours హ్యావ్ పాస్డ్ సిన్స్ హీ ఫాల్ అస్లీప్ అనమాట. చూడండి ఇక్కడ సిన్స్ వచ్చింది కదా, హ్యావ్ పాస్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. హీ ఫెల్ అస్లీప్ అని చెప్పి హీ హ్యాడ్ ఫాలెన్ అనేది చెప్పకూడదు అనమాట, ఫెల్ అస్లీప్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఇంగ్లీష్ అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ హ్యావ్ అనేది ఇవ్వడం జరిగింది కదా, సో ఇక్కడ మనం చూసినట్లయితే హ్యాడ్ అనేది రాకూడదు అనమాట. ఎందుకంటే ఒకసారి ఇది ప్రజెంట్లో ఉంటే ప్రజెంట్లోనే సెంటెన్స్ ఉండాలి కానీ పాస్ట్లో చెప్పేకి ఉండదు. హ్యావింగ్ బ్రోకెన్ డౌన్ ద కార్ ద డ్రైవర్ సెండ్ ద కార్. ఇక్కడ చూడండి, ద కార్ వాజ్ సెండ్ బై ద డ్రైవర్ అనేది ప్యాసివ్ వాయిస్లో నేను ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ. సో ఇక్కడ మనం హ్యావింగ్ బ్రోకెన్ అనేది ఈ విధంగా ఎర్రర్ ఉందన్నమాట. ఆ ఎర్రర్ ఏంటనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు అనమాట. నెక్స్ట్, ద పవర్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్ అనమాట. చూడండి, ద పవర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ అని రాయొచ్చు. డిఫరెన్సెస్ బిట్వీన్ అనే కన్నా డిస్టింగ్విష్ బిట్వీన్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అనమాట, తేడా అనమాట. సో ఈ విధంగా ద పవర్ టు డిస్టింగ్విష్ అంటే ఆ రెండింటి మధ్యలో కనుక్కోవడానికి ఆ పవర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? సైన్స్ మరియు ఆర్ట్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. జాన్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. చూడండి, హార్డ్లీ అనేది రాయకూడదు, హార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ మేకింగ్ మీ వెయిట్ ఫర్ 2 agonizing hours ద గ్రీన్ మ్యాన్ కాల్డ్ మీ ఇన్ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాంటెడ్. అంటే 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత గ్రీన్ మ్యాన్ అడుగుతున్నాడు అనమాట, వాట్ ఐ వాంటెడ్. చూడండి, వాట్ డూ ఐ వాంట్ కాదు, వాట్ ఐ వాంటెడ్, నాకేం కావాలి అని చెప్పి. చూడు ఇంగ్లీష్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుందో. ద ఫైర్ మ్యాన్ వోర్, ఎందుకే మీకు ఈ పేపర్ ఉందంటూ, ఈ పేపర్ ఉండడం వల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు మీరు రెడ్డింగ్ తోటి పెట్టుకుంటారనమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే, సరే ఇవన్నీ మాకు ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, ఆ వీడియో కరెక్ట్ టైంకి మనం వింటే సరిపోతుంది అనమాట. ద ఫైర్ మ్యాన్ ఓర్ ఇక్కడ నాన్ ఫ్లేమబుల్ క్లాతింగ్ ఫర్ ప్రొటెక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ఫ్లేమబుల్ క్లాతింగ్ అంటే ఏవైతే మంట పట్టుకుంటాయో అనమాట, అంతేగాని అవి వేసుకున్నాయంటే తొందరగా మంట పట్టి చనిపోతాడనమాట. సో ఇక్కడ నాన్ ఫ్లేమబుల్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ టు థింక్ దాట్ మెన్ హ్యావ్ వాక్డ్ ఆన్ ద మూన్ అనమాట. ఈ రోజు వరకైనా కానీ ఇన్క్రెడ్యులస్ అనే బదులు ఇక్కడ ఇన్క్రెడిబుల్ అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్క్రెడ్యులస్ మతలబీ అంటే ఇక్కడ అవసరమే ఉండదు. ఇన్క్రెడిబుల్ అంటే విచ్ కెనాట్ బి బిలీవ్డ్ అనమాట. సో ఆ విధంగా అంటే ఇన్క్రెడిబుల్ ఇండియా అంటారు, అంటే నమ్మలేని ఇండియా అని చెప్పి ఇన్క్రెడిబుల్ ఇండియా. ఇది టూరిజం అనమాట, మన టూరిజం, ఇండియన్ టూరిజం. అడల్ట్స్ సఫరింగ్ ఫ్రమ్ చికెన్ పాక్స్. చూడండి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈ విధంగా చికెన్ పాక్స్ నుంచి సఫర్ అవుతున్నారంట. సఫరింగ్ ఫ్రమ్ వాట్? చికెన్ పాక్స్ కెన్ డెవలప్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఇక్కడ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఆస్క్డ్ టు రైట్ ఏ foreword టు ద బుక్ అనమాట. foreword వేరు, FORWARD అంటే ముందరికి అనమాట. ఫార్వర్డ్ అంటే, foreword అంటే ఇప్పుడు మనం ఏదైనా పుస్తకం ఓపెన్ చేస్తాను అట్లనే ముందర foreword అనేది రాసి ఉంటుంది అనమాట. ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబుల్ రాశారో ప్రతి ఒక్క పుస్తకానికి ఈ పుస్తకం ఎలా తయారు చేయడం జరిగింది అని చెప్పి ఒక రైటరు foreword అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ గుడ్ మేనర్స్ అండ్ యువర్ ఇంపెకబుల్ బిహేవియర్ అనమాట. నేను కాంప్లిమెంట్ చేయాలి నీ యొక్క గుడ్ మేనర్స్ మరియు ఇంపెకబుల్ అంటే స్పాట్లెస్ అంట, నీ యొక్క బిహేవియర్ చాలా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ కాంప్లిమెంట్ అనేది డిఫరెంట్ స్పెల్లింగ్స్ అనమాట. ఒకటేమో కాంప్లిమెంట్ అంటే అడ్మిరేషన్ అండి, పొగడడం. కాంప్లిమెంట్ అంటే ఫ్రీ అనమాట. ఇప్పుడు నువ్వు 5 స్టార్ హోటల్ పోతావు, 5 స్టార్ హోటల్ పోతే నాకేంటి కాంప్లిమెంటరీ అంటే, సార్ మీకు సబ్బులు, షాంపూలు ప్లస్ మీకు వేసుకునే బట్టలు ఉంటాయన్నమాట స్నానం తర్వాత, అది ప్లస్ మీకు చెప్పులు ఉంటాయన్నమాట ఇట్లా వేసుకునేకి, అవి మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్నీ అనమాట ఫ్రీ. సో బ్రేక్ఫాస్ట్ వరకు లంచ్ డిన్నర్ దూలు తెచ్చేస్తారనమాట. సో ఆ విధంగా మీరు 5 స్టార్ హోటల్ పోతే ఎప్పుడన్నా మీకు 15,000 రూపీస్ ఖర్చు అవుతుంది, 10,000 అవుతుంది, బట్ ఒక్కరోజు బతికినా కూడా భలే బతుకుతాం అనమాట. పోండి, ట్రై చేయండి ఒకసారి. 10,000 పోతే పోనిది, బట్ ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ యొక్క ఏమేమి ఇస్తారనేది ఎలా ఉంటాయి, హాట్ టబ్ కానీ ప్రతిదీ మీకు ఆ ఫెసిలిటీస్ కానీ ఆ బెడ్ కానీ ఆ విధంగా మంచి నిద్ర వస్తుంది. వెళ్ళాలి లైఫ్లో ఒకసారి. ఓకే, నెక్స్ట్ మనము ద యంగ్ మెన్ ఫ్రమ్ జపాన్ ఫౌండ్ ద అసెంట్ ఆఫ్ ద మౌంటైన్ హార్డ్ గోయింగ్ అనమాట. ఇక్కడ అసెంట్ అంటే 2 రకాలు అనమాట. ఒకటి
అప్రూవల్ అనమాట. ఇంకొకటేమో క్లైంబింగ్ అనమాట. ఎవరైతే యంగ్ మ్యాన్ జపాన్ ఉన్నాడో సో చాలా డిఫికల్ట్ అయిందంట దానికి ఎక్కడానికి. ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు ద వర్స్ట్ ఐ హ్యావ్ టు బిడ్ గుడ్ బై టు మై స్టడీస్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ బిజినెసెస్. సో ఇక్కడ ఇఫ్ ద సిచ్యువేషన్ బికమ్స్ టూ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. దాని మీనింగ్ ది వర్స్ట్ అనేది సూపర్లేటివ్ వర్స్ట్ చెప్పాను ఆల్రెడీ నేను ఫస్ట్లోనే. ది అనేది రాయాల్సి ఉంటుంది. ద బెస్ట్, ద వర్స్ట్ అట్లా. ఏ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ దే ఆఫర్డ్ వాజ్ రియలీ గుడ్ అనమాట. చూడండి, రియల్ గుడ్ కాదు, వాజ్ రియలీ గుడ్ అటెండింగ్ రియలీ వెరీ నైస్ మ్యాన్ అంటారు అనమాట. సో ఆ విధంగా మనము రియలీ అనేది ఏంటి, అడ్జెక్టివా ఏంటి, మీరు ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి. షీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ నెవర్ ఇన్ హర్ లైఫ్. సో తను ఏం చేస్తుంది, తను ప్రిటెండ్ చేస్తుంది యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ నెవర్ ఇన్ హర్ లైఫ్ టోల్డ్ ఎ లై ఇజంట్ ఇట్. సో ఇక్కడ మనం చూసారా ఏ విధంగా తను ఎప్పుడు తను చెప్పలేదంట, ఇంతకుముందు పాస్ట్లో ఎప్పుడు చెప్పలేదంట. నాలెడ్జ్ ఆఫ్ అట్లీస్ట్ 2 లాంగ్వేజెస్, ఇక్కడ ఆఫ్ వచ్చింది చూసారా, ముంచేసింది కొంపలు. సో నాలెడ్జ్ ఆఫ్ ముందర ఏముంది, నాలెడ్జ్ ఉంది. సో లాంగ్వేజెస్ ఆర్ అని పెట్టకూడదు, ఈజ్ అని చెప్పాను, అందుకే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగ్. నువ్వు ఏదైతే ఫిల్మ్స్ చెప్పావు దే ఆర్ నాట్ వర్త్ సీయింగ్. ఎవ్రీవన్ అని చెప్పుకుంటా ఆల్ ఫిల్మ్స్ రా, అన్ని సినిమాలు ఆల్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఆల్ ఆఫ్ ద ఫిల్మ్స్ అని చెప్పొచ్చు. ద సెక్రటరియేట్ కంప్రైజెస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెక్రటరియేట్ కంప్రైజెస్ బదులు కంప్రైజ్ ఆఫ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆఫ్ మెనీ ఎయిర్ కండిషనర్ రూమ్స్ ఉన్నాయంట, ఏసీ రూమ్స్ చాలా ఉన్నాయంట సెక్రటరియేట్లో. సెక్రటరియేట్ అంటే మనందరికి తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడు కదా, ఆఫీస్ని సెక్రటరియేట్ అంటారనమాట. ఇట్ ఈస్ హై టైమ్ హీ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్. ఆ 2 legs బదులు ఫీట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ హై టైమ్ హీ స్టూడ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. హీ డినైడ్ హ్యావింగ్ బీన్ దేర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యు ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ కండక్ట్ విత్ ఇన్ 2 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ దిస్ లెటర్ బదులు ఆన్ ద రిసీట్ ఆఫ్ దీస్ లెటర్స్ అనమాట. సో ఓవరాల్ ఏంటి, మీకు యువర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ కండక్ట్, నీ యొక్క కండక్ట్ గురించి చెప్పాలా విత్ ఇన్ 2 days అని చెప్తున్నాడు అనమాట. ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్డ్ బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్ లెడ్ టు పార్క్. ఇక్కడ మనం చూడండి, ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్, ఇది కానీ అది కానీ, ఇక్కడ ఎయిదర్ ఆఫ్ అని ఉంది. ఎయిదర్ నెయిదర్ వచ్చినప్పుడు ఆఫ్ ముందర ఏముంది, ఎయిదర్ అనేది సింగులర్ అనమాట. సో సింగులర్కి ఏమవుతుందంటే లీడ్స్ అనేది వస్తుంది. హీ ప్లేస్, ఇక్కడ దే ప్లే అని వస్తుంది అనమాట. అందుకే లీడ్ అనేది తప్పు చెప్పానా, ఆఫ్ అనేది కొంప ముంచుతుందని. సో ఖచ్చితంగా ఆఫ్ ముందర ఏముంది, ఎయిదర్ అనేది సింగులర్ కాబట్టి లీడ్స్ అనేది వర్బ్ రావాల్సి ఉంటుందన్నమాట, ప్లూరల్ది. అన్లెస్ యూ డ్రాప్ ద కీస్ ఆఫ్ ద సేఫ్ యూ విల్ బి షార్ట్. నువ్వు కీస్ వాడు ఇవ్వకుంటే, డ్రాప్ చేయకుంటే నువ్వు చంపేస్తారనమాట నేను. ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్ అనమాట. ఇక్కడ రైజెస్ అనేది పెరగడం అనమాట. డాలర్ అనేది తగ్గిపోతుందంట ఇన్ఫ్లేషన్ పెరిగితే. బ్యాంక్స్ వర్ డెవలప్ టు కీప్ పీపుల్స్ మనీ సేఫ్. అండ్ ఇక్కడ టు అనేది రాయకూడదు, అండ్ మేక్ ఇట్ అవైలబుల్ వెన్ దే నీడ్ ఇట్. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ద ఆఫీసర్ ఈజ్ యాంగ్రీ విత్ ద క్లర్క్ అనమాట. ఎవరితోటి, విత్ ద క్లర్క్ ఫర్ నాట్ అటెండింగ్ టు ద వర్క్ అనమాట, పని చేయలేదంటాడు. ఇక్కడ బీయింగ్ ఏ రైనీ డే అనే బదులు ఇట్ బీయింగ్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బీయింగ్ తోటి, ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ఐ కుడ్ నాట్ గో అవుట్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 sentences అనేది ద కామన్ సబ్జెక్ట్. ఈ విధంగా ఇట్ బీయింగ్ అనేది ఒక సబ్జెక్ట్ అనమాట. ద లాయర్ ఆస్క్డ్ ద కంప్లైంట్ టు పుట్ హిస్ సిగ్నేచర్ ఆన్ ద పేపర్. సైన్ ఆన్ ద పేపర్ అని ఎప్పుడు చెప్పకూడదు, సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. యూ కుడ్ బి బెటర్ ఆఫ్ దీస్ డేస్, దిస్ ఎనేబుల్స్ యూ టు హ్యావ్ లిటిల్ మోర్ ఫన్ బదులు ఇక్కడ మనం చూసినట్లయితే యు ఆర్ బెటర్ ఆఫ్ దీస్ డేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆన్ ద హోల్ సేల్ షాప్ దే డు నాట్ సెల్. ఇక్కడ లెస్ దాన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఫ్యూవర్ అనేది కాదు. ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్కి ఈ విధంగా లెస్ దాన్ 10 bags ఆఫ్ ఎ డే ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ ఫ్యూవర్, లెస్సర్, క్వాంటిటీ ఏదైతే ఉందో ఈ విధంగా 10 bags ఆఫ్ రైస్ అన్నాడు. ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు కదా, సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. హౌ మచ్ షుగర్ యూ వాంట్, ఐ నీడ్ లెస్ షుగర్ అంటారా, ఇక్కడ మనం ఫ్యూవర్ అంటారా. సో నంబరింగ్కి దాన్ని చూసుకోండి. సో ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఐ వెంట్ టు ద బ్యాంక్ విత్డ్రూ సమ్ మనీ అనమాట. ఇక్కడ ఐ వెంట్ టు ద బ్యాంక్, ఇన్ టు ద బ్యాంక్ అని చెప్పకూడదు, టు ద బ్యాంక్ అనమాట. బ్యాక్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే హ్యాడ్ ఏ థర్స్ట్ ఆఫ్
నాలెడ్జ్ బదులు థర్స్ట్ ఫర్ అంటే దప్పిక దేనికోసము నాలెడ్జ్ కోసం, ఫర్ నాలెడ్జ్ అనమాట. ఐఎమ్ ఏబుల్ టు కోప్ అప్ అనేది రాయకూడదు, కోప్ విత్ ఆల్ దీస్ డిఫికల్టీస్ అంటే అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. షీఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ద గోల్డ్ మెడల్ దిస్ టైమ్ అనమాట. ఆఫ్ విన్నింగ్ దేనికోసము, గోల్డ్ మెడల్ కోసము. ఏ మూమెంట్ డిలే వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ కాస్ట్లీ ఇన్ ద సిచ్యువేషన్ అంటే ఏ మొమెంటరీ డిలే అనమాట, జస్ట్ డీలే అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, కాస్ట్లీ సిచ్యువేషన్ అంటే ప్రాబ్లంలో ఇరుక్కుపోతాం అనమాట. ఆఫ్టర్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై ఐ విల్ కమ్ టు సీ యూ అనమాట. సో ఇక్కడ విల్ రిటర్న్ అనేది రాకూడదు, ఆఫ్టర్ యూ రిటర్న్ అనేది కరెక్ట్. ద బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ. చూడండి, సరౌండింగ్స్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. పక్కన సరౌండింగ్స్ అంటారు, సరౌండింగ్ అంటే ఇక్కడే అనమాట. లేజర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ టూల్స్ ఫర్ డెలికేట్ ఐ సర్జరీ అని చెప్పుకోవచ్చు. ఐస్ సర్జరీ అని ఎప్పుడు అనకూడదు, ఐ సర్జరీ, సింగిల్ ఐ సర్జరీ అలాగే ఉంటుంది అనమాట. ఐ డు నాట్ నో వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్ అనే బదులు వేర్ హీ కుడ్ హ్యావ్ గాన్ అని చెప్పి చూడండి ఏ విధంగా కుడ్ ఇట్ సైడ్ వచ్చేసిందో. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ టీ అండ్ కాఫీ సచ్ అదర్ బెవరేజెస్ హ్యాస్ నాట్ బీన్ వితౌట్ సమ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ముందరే ముందు ఇంట్రడక్షన్ ఉందన్నమాట, అందుకే హ్యావ్ రాకుండా చెప్పేసినా ఆఫ్ అనేది కొంప ముంచుతుంది అని. సో ఆఫ్ ముందర హ్యాస్ నాట్ బీన్ అనమాట. ద ఫ్యాక్ట్ ఆఫ్ మీ బీయింగ్ ఎ స్ట్రేంజర్ డజంట్ ఎక్స్క్యూజ్ హిస్ కండక్ట్. చూడండి, ద ఫ్యాక్ట్ ఆఫ్ మై బీయింగ్ ఎ స్ట్రేంజర్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ద టేబుల్స్ లెగ్స్ అంటే ఇక్కడ ద లెగ్స్ ఆఫ్ టేబుల్ హ్యావ్ బీన్. చూడండి, లెగ్స్ ఆఫ్ ముందర ఏముంది, లెగ్స్ ఉంది, అందుకే ఏమి ఇచ్చాడు, హ్యావ్ ఇచ్చాడు అనమాట. ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ వుడ్, ఇక్కడ రీడర్స్ రైట్ టు మీ అబౌట్ హౌ దే మెడిటేట్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ రీడర్స్ రైట్ టు మీ ఈజ్ మోర్ ఎనఫ్, వుడ్ అనేది రాయకూడదు, అది ఎక్కువ ఎక్స్ట్రా అనమాట. ద డాక్టర్ అడ్వైజ్డ్ మిస్టర్ మురుగన్ దాట్ బికాస్ ఆఫ్ ఏ సివియర్ క్రాంప్స్ హీ షుడ్ లై ఇన్ ద బెడ్. సో ఆ విధంగా పడుకోవాలంట ఫర్ ఏ ఫ్యూ డేస్ అనమాట. హీ ఈజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బట్ ఆఫ్ హిస్ 3 sons నెయిదర్ హ్యాస్ మెనీ మెరిట్ అనమాట. దీంట్లో ఏం చేంజెస్ ఉంటుందో బాగుంది సెంటెన్స్. ఇట్ ఈస్ టైమ్ యూ డిసైడ్ ఆన్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ ఇట్ ఈస్ టైమ్ యూ డిసైడెడ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హూ హ్యావ్ సఫర్డ్ ద మోస్ట్ ఫర్ ద కాజ్ షుడ్ బి అలౌడ్ అనమాట. ఎవరైతే చాలా బాధపడ్డారో ఈ షుడ్ బి అలౌడ్ టు స్పీక్ అనమాట. నెక్స్ట్ జడ్జ్ అనే బదులు ద జడ్జ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. క్వాలిటీ అనమాట, abstract నౌన్. ఇన్ హిమ్ ప్రివైల్డ్ అపాన్ ద ఫాదర్ అండ్ హీ సెంటెన్స్డ్ హిస్ సన్ టు డెత్ అనమాట. సో చూడండి, జడ్జ్ అనేది మనం జడ్జి ఎవరైతే ఉన్నారో రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట, సూపర్లేటివ్. ఆ విధంగా abstract నౌన్ అనేది చూడొచ్చు. 9/10 ఆఫ్ ద పిల్లర్ హ్యావ్ అనే బదులు ఆఫ్ ముందర ఏమని 9/10 అనేది అనమాట. అంటే 9/10 అంటే 9/10 అనమాట. సో ఆ విధంగా ఈ పిల్లర్ యొక్క అది హ్యాస్ రాటన్ అవే అనమాట, మొత్తం అంతా కుళ్ళిపోయిందంట. వన్ మేజర్ రీజన్ ఫర్ ద పాపులర్లీ ఆఫ్ టెలివిజన్ ఈజ్ దాట్ మోస్ట్ పీపుల్ ఈజ్ లైక్లీ టు స్టే అట్ హోమ్ అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మోస్ట్ పీపుల్ అనకూడదు. ద ఓల్డ్ మ్యాన్ ఫెల్డ్ సమ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద గార్డెన్ విత్ హార్డ్లీ నో ఎఫర్ట్స్ అనే బదులు హార్డ్లీ ఎనీ ఎఫర్ట్స్ అనమాట. అసలు హార్డ్లీ నో ఎఫర్ట్స్ అనేది వాడకూడదు. ఐ గో టు ద టెంపుల్ యాజ్ ఆఫెన్ యాజ్ ఐ ఫైండ్ టైమ్ అనమాట. ఎక్కడికి వెళ్తాను నేను, టెంపుల్కి వెళ్తాను, యాజ్ ఆఫెన్ ఐ ఫైండ్ టైమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద పోలీస్ ఆస్క్డ్ us అబౌట్ ఆర్ మూమెంట్స్ ఆన్ ద నైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆన్ ద నైట్ ఆఫ్ ద క్రైమ్ అనమాట. ఇట్ వాస్ ప్లెజెంట్ 4 hours. ఇక్కడ చూడండి 4 hours అనే బదులు ఇక్కడ 4కి మధ్యలో ఒక డాష్ని చూసారా, అవర్స్ అనేది 4 hours 4 గంటల డ్రైవ్ అనమాట, ఫ్రమ్ పూణే టు నాసిక్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్, మేము డిస్కస్ అప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్నాం అనమాట. ఆల్ ద నోన్ మెకానిజమ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్. ద గ్రేట్ మెనీ స్టూడెంట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ సక్సెస్ఫుల్లీ స్టూడెంట్స్ అని చెప్పి చెప్తున్నాడు. ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ కంపెనీ సీమ్స్ క్వైట్ సెక్యూర్. ఇక్కడ ఓవింగ్ టు ఎవర్ గ్రోయింగ్ డిమాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓవింగ్ టు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. డూ యూ వర్క్, డూ యూ నో దట్ ఇట్ వాజ్ ఐ హూ హ్యాస్ డన్ దిస్ పీస్ ఆఫ్ బ్యూటిఫుల్ వర్క్ అంటే ఇట్ వాజ్ డూ యూ నో ఇట్ వాజ్ ఐ హూ హ్యావ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. అరేబియన్ నైట్స్ అనేది ఏంది, ఒక బుక్ అనమాట. ఈజ్ ఇండీడ్ అండ్ ఇంట్రెస్టింగ్ బుక్ అనమాట, సింగులర్ కాబట్టి ఈజ్ అని పెట్టాల్సి ఉంటుంది, అంతేగా నైట్స్ ఉంది కదా అని చెప్పి ప్లూరల్ పెట్టకూడదు. ఆఫ్ ఆల్ ద మోడల్స్ జెసికా ఈజ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ వన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చెప్పానే దీ తర్వాత మోస్ట్ సూపర్లేటివ్ ఫామ్లో ఉండాలి. ఇఫ్ హీ ఈజ్ ఎ మిలియనీర్ హీ వుడ్ హెల్ప్ ద మిలీనియం ప్రాజెక్ట్. సో ఇఫ్ హీ వర్ ఎ మిలీనియర్, ఒకవేళ అతను మిలీనియర్ అయిందంటే
ఇమాజినేటరీ అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ క్యాబినెట్ కలీగ్స్ ఇక్కడ హ్యాస్ బీన్ వెల్కమ్డ్ అని చెప్పుకోవచ్చు. ద పొలిటికల్ క్యాండిడేట్ టాక్డ్ యాజ్ ఇఫ్ షీ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎలెక్టెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద ప్రెసిడెంట్ అనమాట. డ్యూ టు మీ బీయింగ్ ఏ న్యూ కామర్ ఐ వాజ్ అనేబుల్ టు గెట్ ఎ గుడ్ హౌస్ అని డ్యూ టు మై అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ద రైల్వేస్ హ్యావ్ మేడ్ క్రాసింగ్ ద ట్రాక్స్ పనిషబుల్ అఫెన్సెస్ అనమాట. ఏమైంది, ఈ విధంగా ఎవరైతే ట్రాక్స్ క్రాస్ చేస్తారో వాళ్ళకి పనిషబుల్ అఫెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సిటిజన్స్ కెనాట్ ఆఫర్ టు టేక్ ద లా అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. ఇక్కడ చూడండి, ఎవరైతే మన సిటిజన్స్ ఉన్నారో దే ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్ అనమాట. వాళ్ళ చేతిలో తీసుకోకూడదు అనమాట. కాబట్టి అవుట్ ఆఫ్ అంటే వదిలేయడం అనమాట. అట్లా వదిలేస్తేనే కదా ఇన్ టు దేర్ హ్యాండ్స్ అని చెప్తున్నాడు. ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ 5 years ago. నేను చాలా గుర్తుపెట్టుకుంటాను, ఇతను 5 years ago నేను చూశాను అనమాట. నెక్స్ట్ హీ హ్యాజ్ ఈటెన్ అని చెప్పుకోవచ్చు. నథింగ్ సిన్స్ ఎస్టర్డే. చూడు, షీ హ్యాజ్ ఈటెన్ అనేది మాధురి దీక్షిత్ హ్యావింగ్ ఏ లార్జ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్తున్నాడు. యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యువర్ మెంటర్ అని చెప్తున్నాడు అనమాట. GRAT గ్రేట్ వేరు, గ్రీట్ వేరు. ఓకే, గ్రీటింగ్ అనేది వేరు. నెక్స్ట్ మోస్ట్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ స్వైన్ ఫ్లూ దీస్ డేస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది సూపర్లేటివ్ ఫామ్లో ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అట్ హిస్ రిటర్న్ వీ ఆస్క్డ్ హిమ్ మెనీ క్వశ్చన్స్. చూడండి, ఆన్ హిజ్ రిటర్న్స్, ఆయన వస్తానట్లని చాలా క్వశ్చన్స్ అడిగామన్నమాట. ఆన్ హిజ్ ఫస్ట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు, ఆన్ హిజ్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. ద చీఫ్ గెస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ బదులు ఎంటర్డ్ ఇంటూ ద రూమ్ అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. చూడండి, మనము ఇంత టైంకి ఇన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసుకున్నాం. మోర్ దాన్ 100 అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. అవునా సార్ ఇన్ని అంటే, అవును వినాలే. ఇంత వింటే తప్ప మీకు ఒక నాలెడ్జ్ రాదు. ఎందుకంటే ఏ విధంగా అయితే మనము 10 kilometersకి 1 marathon పరిగెడతామో అదేవిధంగా ప్రాక్టీస్ కోసము మనం ఇవన్నీ చేయాలి. ఐఎమ్ యువర్ అఫెక్షనేట్ సన్, ఇవి తప్ప ఇంకేం రావురా. దీనిలో ఒకటి ఉంటుంది అంతే, రెండు ఉంటాయి మీకు. ఐఆమ్ యువర్ అఫెక్షనేట్ సన్, యువర్స్ అని చెప్పకూడదు, అపాస్ట్రఫీ రాకూడదు అనమాట. బోత్ ఐ అండ్ మై సిస్టర్ వెంట్ టు బోర్డింగ్ స్కూల్. ఇక్కడ క్రిటినాస్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ప్రిఫర్డ్ హర్ రెమెడీస్ టు ద డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. హీ యాజ్ వెల్ యాజ్ యూ లైక్స్ టు గో అని చెప్పి. దోస్ హూ ఆర్ ఇన్ పవర్ హ్యావ్ టు బీ సెన్సిటివ్ టు ద సఫరింగ్స్ ఆఫ్ ద పూర్. సెన్సిటివ్ టు ద హౌస్ ఇస్ బిల్ట్ ఆఫ్ స్టోన్ అనమాట. దేనితోటి, రాయితోటి. హ్యాడ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్. హ్యాడ్ అనేది వచ్చింది కదా, విల్ రాకూడదు, యూ వుడ్ హ్యావ్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ హ్యాడ్ అని పెట్టద్దండి, వుడ్ తర్వాత V1 ఫామే ఉండాలన్నమాట. వుడ్ హ్యాడ్ అనేది రాయకూడదు. ద ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫాట్ ద ఎనిమీ లాస్ట్ సోల్జర్ వాజ్ స్టాండింగ్. లాస్ట్ సోల్జర్ ఎవరైతే ఉన్నాడో వాటి వరకు ఫైట్ చేశారంట. ద ల్యాండ్ లార్డ్ కుడ్ నాట్ టెల్ విచ్ ఆఫ్ ద సర్వెంట్స్ బ్రోక్ ద గ్లాస్ని ఎవరు బాల్ కొట్టారో సర్వెంట్స్లలో వాళ్ళల్లో ఇంతమందిలో ఎవరు బాల్ కొట్టారో తెలియదంట. అందుకే సర్వెంట్స్ అని చెప్పాల. ద రోడ్ ఫ్రమ్ మై హౌస్ టు ద టెంపుల్, ఎక్కడి నుంచి, హౌస్ టు ది టెంపుల్ అనమాట. ఫుల్ ఆఫ్ పాట్ హోల్స్ అంటే మనుషులు పడిపోతారండి బొక్కలో, దాంట్లో అనమాట. ఐఎమ్ లైకింగ్ పీనట్స్. ఇక్కడ ఐ లైక్ పీనట్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా లైకింగ్ అనేది రాయకూడదు అనమాట. ఐ ఆస్క్ ద షాప్ కీపర్ డూ యూ హ్యావ్ చేంజ్ ఫర్ 500 rupees అని బదులు రూపీ నోట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈచ్ పై వాజ్ గివెన్ ఎ టాయ్ యాజ్ ఏ పార్టింగ్ గిఫ్ట్ చెప్పుకోవచ్చు. విచ్ మేడ్ దెమ్ హ్యాపీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా ఉంది కంటెంట్. ఇట్ టేక్స్ మోర్ దాన్ 1 hour అనమాట. దేర్ లగేజ్ విచ్ వర్, ఇక్కడ చూడండి, లగేజ్ అనేది వాళ్ళ యొక్క లగేజ్ సింగులర్గానే చెప్పాలన్నమాట. అందుకే వాజ్ కెప్ట్ ఏదైతే పెట్టారో అనమాట. ఇక్కడ చూడండి, ద ఫస్ట్ 5 students అనే బదులు ఇక్కడ మనం చూడండి ఏ విధంగా రాయాలో, ఆర్డినల్స్ ఫాలోడ్ బై కార్డినల్స్ అనమాట. ఇక్కడ మనము ఇప్పుడు ఏది రాశారో కరెక్ట్గా రాసాము. ద ఫస్ట్ 5 students అని చెప్పచ్చు. సో ఫస్ట్ ఆర్డినల్స్ వస్తాయి, మళ్ళీ కార్డినల్స్ వస్తాయి అనమాట. అంతేగాని ద 5 first students అని చెప్పకూడదు అనమాట. సో ఇప్పుడు ఓవరాల్ ఇక్కడ ఏదైతే ఉందో ద ఫస్ట్ 5 అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ ద సమ్మర్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ అట్ మినీ అనేది మనం చూసినట్లయితే మినీ ఏ అని ఉండదు, మినీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అన్ యాక్టర్ టు ఎర్న్ రెస్పెక్ట్ ఫ్రమ్ బోత్ ద ఫ్యాన్స్ అండ్ క్రిటిక్ అనమాట. యాజ్ వెల్ యాజ్ క్రిటిక్ అని చెప్పకూడదు. ఎవరైతే క్రిటిక్, ఇప్పుడు
ఫ్యాన్స్ నుంచి రెస్పెక్ట్ ఉండాలన్నమాట. ఇట్ వాజ్ ఆబ్వియస్ అని చెప్తారు. ఆబ్వియస్లీ అనేది రాయకూడదు అనమాట, ఎందుకంటే అడ్జెక్టివ్ ఫామ్లో ఉండకూడదు. షీ మేడ్ స్టూడెంట్స్ థింక్ ఫర్ దెమ్సెల్వ్స్ ఎక్సెప్ట్, ఇక్కడ రీప్లేస్ విత్ ద రాదర్ అనమాట. సో దెమ్సెల్వ్స్ రాదర్ టెల్ దెమ్ వాట్ టు థింక్. నెక్స్ట్ దెర్ ఈజ్ ఎ హార్డ్లీ షవలింగ్ స్నో అని చెప్పుకోవచ్చు. హార్డ్లీ అనేది రాయాల్సి ఉంటుంది, హార్డ్ అనేది చెప్పకూడదు. ద ఎబ్ అండ్ ఫ్లో ఆఫ్ ద టైడ్స్ ఈజ్, చూడండి ఆఫ్ ముందర ఏముంది, ఫ్లో అనేది మనం చూడొచ్చు అనమాట. ఈజ్ నౌ అండర్స్టూడ్ అనమాట. సింగిల్ సబ్జెక్ట్ క్రోన్ అండ్ గ్లోరీ, హార్స్ అండ్ క్యారేజ్ ఆర్ ద సింగిల్ సబ్జెక్ట్ టేక్స్ ఇన్ ఏ సింగులర్ వర్బ్ అనమాట. చూడండి క్రోన్ అండ్ గ్లోరీ, హార్స్ క్యారేజ్ అంటే బండి కట్టింటారు కదా, దాని వెనకాల ఉండే క్యారేజ్కి, ఎబ్ అండ్ ఫ్లో ఇవన్నీ 2 సార్లు పలకాలన్నమాట. ఖచ్చితంగా టుగెదరే రావాల్సి ఉంటుంది అనమాట. వాటిని సింగిల్ సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తారనమాట. ఇఫ్ ద వర్స్ట్ కమ్స్ టు ద వర్స్ట్, చూడండి ఏ విధంగా ది వర్స్ట్ అనేది సూపర్లేటివ్లో ఇవ్వడం జరిగిందో. నెక్స్ట్ ఎవ్రీ వన్ అనే బదులు యూజ్ ఆల్ ఆఫ్ ద ఫిల్మ్స్ యూ సజెస్టెడ్ ఆర్ నాట్ వర్త్ సీయింగ్. ఇప్పుడు ఇక్కడ ఆల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను ఇది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ హిస్ నావెల్స్ దట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనమాట. హీ డినైడ్ హ్యావింగ్ బీన్ దేర్, ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్ బిట్వీన్ యూ అండ్ మీ అని చెప్పి అబ్జెక్టివ్ ఫామ్ ఉండాలి, ఇక్కడ ఐ ఉండకూడదు. ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్ అనమాట. నెక్స్ట్ ఐ విల్ సెండ్ మై సర్వెంట్ బట్ ఐ కెనాట్ అష్యూర్, అంటే గ్యారంటీ ఇవ్వలేను అనమాట. దట్ హీ విల్ రీచ్ ఇన్ టైం వస్తాడో రాదని చెప్పలేను. ద బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆఫ్ ద ప్లేస్ ఎన్చాంటెడ్ మీ అని చెప్పుకోవచ్చు. ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ రీడర్స్ వుడ్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ రిమూవ్ చేసేసి అనమాట. హీ వాక్స్ యాజ్ ఇఫ్ ద ఎర్త్ బిలాంగ్డ్ టు హిమ్ అని చెప్పుకోవచ్చు. ద హోల్ బ్లాక్ ఆఫ్ ఫ్లాట్స్ ఇంక్లూడింగ్ 2 shops వాజ్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ అని చెప్పుకోవచ్చు, ఆ మంటతోటి. హీ ఆల్వేస్ ప్రాక్టీసెస్, ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో, ఏం చేస్తాడు, ఆల్వేస్ ప్రాక్టీసెస్ అనమాట. ఇక్కడ ది షుడ్ నాట్ బి యూజ్, జస్టిస్ ముందర ది అనేది వాడకూడదు. సో ఐ నీడ్ సమ్ టైమ్, 1 second. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్దర్, ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతసేపు చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టెల్ అనమాట. సో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి చేతిలో, మీరు కూడా ఏదో ఒకటి చేతిలో. నేనైతే ఎండు ద్రాక్ష తింటాను అనమాట, లేదంటే లవంగం నోట్లో వేసుకోవడం కానీ, కాజు తినడం కానీ, ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ తినండి, చాలా మంచిది. ఫర్దర్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ద ప్రిన్సిపల్ అండ్ ద స్టాఫ్ ఈజ్ అనే బదులు ఇక్కడ స్టాఫ్ మరియు ప్రిన్సిపల్ ఇద్దరిని తీసుకొస్తున్నాడు అనమాట. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద చీఫ్ గెస్ట్ అనమాట. ఐ లైక్ ద పోయిట్రీ ఆఫ్ బైరాన్ అండ్ షెల్లీ వాళ్ళ యొక్క పోయిట్రీస్ అనేది చెప్పరు, పోయిట్రీ అంటారనమాట. ద మేనేజర్ పుట్ ఫార్వర్డ్ ఎ నెంబర్ ఆఫ్ క్రైటీరియన్స్. చూడండి క్రైటీరియన్ అనేది సింగులరు, క్రైటీరియా అనేది ప్లూరల్ అనమాట. చూడండి ద నెంబర్ ఆఫ్ ముందర ఏముంది, ఏ నెంబర్ అని ఉంది, నెంబర్ తర్వాత ఏం రావాలా, ప్లూరల్ రావాలా. క్రైటీరియా అనేది ప్లూరల్ అనమాట. రేడియస్, రేడీ అంటారనమాట. సో సింగులర్ ప్లూరల్ కూడా గుర్తుంచుకోండి. ద రైల్వేస్ హ్యావ్ మేడ్ క్రాసింగ్ ద ట్రాక్స్ ఏ పనిషబుల్ అఫెన్స్ అనమాట. ఎలాంటిది, పనిషబుల్ అఫెన్స్, ట్రాక్ క్రాస్ చేయొద్దండి. సిటిజన్స్ కెనాట్ ఆఫర్ టు టేక్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. సో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, నో ప్రాబ్లం, ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అనేది ఆ విధంగా నేను సెటప్ చేసింటా, నో ప్రాబ్లం. యూ షుడ్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యువర్ మెంటర్ అనమాట. ఇక్కడ గ్రీట్ అనేది గ్రీటింగ్ ఇవ్వడం అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ స్వైన్ ఫ్లూ అని చెప్పి ఆన్ హీస్ రిటర్న్, అతను రావడంతో ఈ విధంగా. నెక్స్ట్ ద చీఫ్ గెస్ట్ ఎంటర్డ్ ద రూమ్. ఐ ఆమ్ యువర్ అఫెక్షనేట్ సన్, హ్యాడ్ యూ వర్క్డ్ హార్డ్ వుడ్ హ్యావ్, చూడండి హార్డ్ తర్వాత యూ విల్ అనేది రాదు. ఇట్ ఇస్ హై టైమ్ దట్ యూ వెంట్ హోమ్. చూడండి గోర్ అనేది రాయకూడదు, వెంట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. హీఈస్ ల్యాక్స్ కామన్ సెన్స్, తనకి కామన్ సెన్స్ లేదంట. ల్యాక్స్ అంటే లేదనమాట. దే టాక్డ్ అబౌట్ ద వెదర్, వాళ్ళు మాట్లాడారు, స్పోక్ కాదు. ద సెకండ్ పీజన్ ఫ్లూ యాజ్ జస్ట్ ఫస్ట్ పీజన్ హ్యాడ్ డన్. ఫ్లో అనే బదులు హ్యాడ్ డన్ అంటే ఆ విధంగా ఎగిరిపోయిన తర్వాత మిగతా సెకండ్ పీజన్ కూడా ఎగిరిపోయిందంట, పావురం. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ అక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ త్రూ ఏజ్ అనమాట. అతనికి ఎక్స్పీరియన్స్ త్రూ ఏజ్ అనేది వచ్చిందనమాట. ముంబై ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ టెక్స్టైల్స్. దేనికి ఫేమస్, ఫర్ టెక్స్టైల్స్కి. డ్రింకింగ్ టీ ఈజ్ అన్ ఇంగ్లీష్ కస్టమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ అండ్ సాయిల్ పొల్యూటెంట్స్ ఫైండ్ దేర్ ఎంట్రీ ఇన్ టు ద బాడీ త్రూ ఇంజెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్ అనమాట.
చూడండి, దీంట్లో ఏం మిస్టేక్ లేదు. ఈ నీళ్లు మరియు సాయిల్ తప్ప అది మనకి ఈ విధంగా కంటామినేట్ చేస్తుందంట. నెక్స్ట్, మిస్టర్ ముఖర్జీ నోస్ 10 లాంగ్వేజెస్ డజంట్ హీ అని చెప్తున్నాడు. హీ లివ్స్ ఎ లాంగ్ వే ఫ్రమ్ ద స్టేషన్ అని చెప్పి, సో లాంగ్ వే అనమాట, చాలా దూరంలో ఉంటున్నాడు. ఇఫ్ హీ హ్యాస్ టైమ్ హీ విల్ టెలిఫోన్, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. నోటోరియస్ క్రిమినల్ సరెండర్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద పోలీస్ అనమాట. చూడండి ఏ విధంగా ఇవ్వడం జరిగిందో. ద న్యూస్ ఈజ్ టూ గుడ్ టు బీ ట్రూ అనమాట. 2 ఫాలోడ్ బై 2 కరెక్ట్గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ద ప్రాక్టీస్ ఆఫ్ స్టావింగ్ ద చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు క్యూర్ డైరియా ఆల్సో అగ్రిగేట్స్ ద సిచ్యువేషన్, దీంట్లో కూడా మిస్టేక్ లేదు. ఏదైతే మనం చూసినట్లయితే డైరియా ఎందుకు వస్తుందంటే, డైరియా అనేది క్యూర్ చేయాలంటే వాళ్ళని అప్పుడప్పుడు పస్తులు పెట్టాలంట. ద గ్లాస్ ఫిగరిన్ దట్ వాజ్ ఆన్ డిస్ప్లే అనమాట. సో ఆ విధంగా మనం చూసినట్లయితే వీ డు నాట్ బిలీవ్ ఇన్ దిస్ డ్యూయల్ పాలసీ. చూడండి, స్టార్టింగ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు దీంట్లో ఎంత ఈజీగా అయిపోతుందో. సో వీ డు నాట్ బిలీవ్ ఇన్ దిస్ డ్యూయల్ పాలసీ. హీ మెట్ యూరోపియన్ లేడీ అట్ ద కాన్ఫరెన్స్ అనే బదులు యూరోపియన్ లేడీ హూ వర్క్స్ ఫర్ అన్ NGO అట్ ద కాన్ఫరెన్స్ అని చెప్పి, ఐ డిడ్ నాట్ సీ అనే బదులు ఐ హ్యావ్ నాట్ సీన్ అనమాట. ఫర్ ఎ లాంగ్ టైం, ఫార్ వచ్చింది కదా, సో ఆ విధంగా పీరియడ్ ఆఫ్ టైం అనేది మళ్ళీ వచ్చి రావడం జరిగింది కాబట్టి హ్యావ్ నాట్ ప్రజెంట్ చెప్పాలన్నమాట, పాస్ట్లో చెప్పకూడదు. హీ ఈజ్ రాదర్ టాల్ ఫర్ హిజ్ ఏజ్, తన ఏజ్కి తగ్గట్టు ఇంకా పొడుగుగానే ఉన్నాడంట. షీ కుడ్ నాట్ హెల్ప్ బట్ లాఫ్ అనే బదులు ఇక్కడ దీంట్లో మిస్టేక్ లేదు, తను హెల్ప్ చేయలేడు నవ్వడం తప్ప అని. షీ ఇన్సిస్టెడ్ దాట్ షీ వాజ్ ఇన్నసెంట్. ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ ఎ క్రైసిస్ అని చెప్పుకోవచ్చు. ఈజ్ ఫేసింగ్ అనమాట, ప్రస్తుతానికి జరుగుతూ ఉంది క్రైసిస్ అనేది. హీ డజంట్ లాఫ్ నాట్ డస్ హీ స్మైల్, అయినా అతను నవ్వడు అట్లా, నాట్ డస్ హీ స్మైల్ అట్లా. ఓకే, వీ మెట్ ఎస్టర్డే డిడెంట్ వీ, ఎందుకంటే ఇది పాస్ట్లో ఉందన్నమాట. ఐ టుక్ మై మదర్ సమ్ గ్రేప్స్ వెన్ షీ వాజ్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ ఐ టుక్ సమ్ గ్రేప్స్ ఫార్ మై మదర్ అనమాట. ఇక్కడ ఎవరి కోసం? ఫర్ మదర్ అనమాట. బోత్ ద టీమ్ ప్లేడ్ ద గేమ్ ఫెయిర్లీ, కరెక్ట్గానే ఉంది. యూ మస్ట్ ఎండ్యూర్ వాట్ యూ కెన్ నాట్ క్యూర్ అనమాట. ద అదర్స్ షుక్ దేర్ హెడ్స్ అండ్ మేడ్ వాగ్ నాయిసెస్, అంటే ఈ విధంగా నాడింగ్ అనమాట. ఎస్ఆర్ అంటారు కదా, నాడింగ్ అంటారు అనమాట. రివర్ దామోదర్ ఇన్ వెస్ట్ బెంగాల్ క్యారీ ద ఎఫ్లుయెంట్స్ ఫ్రమ్ ద దుర్గాపూర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఫర్ మైల్స్ అనమాట. ఇక్కడ క్యారీస్ ద ఎఫ్లుయెంట్ అనమాట. నెక్స్ట్, he could not be able to think logically అనే బదులు he was not able to think logically అని చెప్పుకోవచ్చు. జాన్ డిసైడెడ్ టు గో టు ద అడ్వకేట్ జనరల్ టు క్లీన్ హిజ్ నేమ్ అనమాట. దేనికి వెళ్ళాడు? టు క్లీన్ హిజ్, క్లియర్ కాదు, టు క్లీన్ హిజ్ నేమ్ ఆఫ్ ద అక్యూజేషన్. ఏదైతే వాని మీద అక్యూజేషన్ ఉన్నాయో అడ్వకేట్ జనరల్ కలిసి వాని పేరే క్లీన్ చేయాలంట. క్లియర్ కాదు, క్లీన్ చేయాలా. రివర్ దామోదర్ అంటే చెప్పాను, సో కొద్దిగా రిపీట్ అయింది, నో ప్రాబ్లం. ఐ హోప్ యూ విల్ బీ ఏబుల్ టు స్టీర్ క్లియర్ టు బీ అవే. ఇక్కడ స్టీర్ అహెడ్ అని ఏదైతే ఇచ్చాడో, స్టీర్ క్లియర్ ఆర్ ది మీనింగ్ ఏంటంటే అంటే టు బీ అవే అని చెప్పుకోవచ్చు. ఏబుల్ టు స్టీర్ క్లియర్ ఆఫ్ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వీ హ్యాడ్ టు రీట్రేస్ అవర్ స్టెప్స్ టు ద లాగ్ కెబిన్ 10 minutes ago. వీ హ్యాడ్ టు రీట్రేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అట్ ద రిటర్న్ ఆఫ్ ద సెంచరీ బ్లూ వేల్స్ వర్ థ్రైవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇంత పెద్దగానే ఉంటాయి. ద క్లైమేట్ ఆఫ్ షిల్లాంగ్ ఈజ్ సమ్ వాట్ యాజ్ కోహిమా మాదిరిగా ఉందంట. ఐ వాజ్ స్ట్రక్ బై సిమిలర్ అపీరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. హీ బ్లూ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్టర్ అనమాట. ఇక్కడ అట్ ద ఆల్టర్ బదులు ఇక్కడ బో డౌన్ అంటే ఇక్కడ ఏదైతే మనం సమాధి అక్కడ దేవుడిది ఆల్టర్ ఉందో అక్కడ అట్లా వంగాడు అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆల్టర్ అనమాట. మామూలుగా ఉండి ఉంటుందో దాని ముందర అనమాట. మినీ ఏ మ్యాన్ హ్యాస్ డైడ్. మినీ ఏ అనేది వచ్చిన తర్వాత హ్యాస్ అనేది రాయాల్సి ఉంటుంది. మినీ ఏ ఫాలోడ్ బై సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. హ్యాస్ డైడ్ ఆఫ్. హానెస్టీ ఈజ్ సుపీరియర్ టు రిచెస్ అనమాట, రైచెస్. ద ఓల్డ్ కార్ క్రాల్డ్ అలాంగ్ ఓవర్ ద స్టోన్ రోడ్. నో సూనర్ హ్యాడ్ హీ రీచ్డ్ ద స్టేషన్ దాన్, చూసారా, నో సూనర్ ఫాలోడ్ బై దాన్ ద ట్రైన్ బిగాన్ టు మూవ్ అనమాట. హార్ట్ ఫెల్ట్ ప్రేయర్స్ టు గాడ్ విల్ ఆల్వేస్
హ్యావ్ డిజైర్డ్ రిజల్ట్ అనమాట. ద లౌరీ ఈజ్ ఇన్ ప్యారిస్, ఏ గ్లోబలీ నోన్ అనమాట. సో లౌరీ ఏ గ్లోబలీ నోన్ ఈజ్ ఇన్ ప్యారిస్. ఇది ఒక సిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, ప్యారిస్లో ఉందన్నమాట. సిన్సియారిటీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ అని కరెక్ట్గానే ఉంది. మై ఫాదర్ హ్యాస్ బీన్ అడ్వైజ్ టు రెడ్యూస్ స్మోకింగ్ అనే బదులు రెడ్యూస్ అనే బదులు కట్ డౌన్ అనమాట. నెక్స్ట్ మనము హీ హ్యాస్ కంపోజ్డ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దీంట్లో కూడా ఏం మిస్టేక్ అనేది లేదు. సో ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చూడండి ఎంత నీట్గా మనము మ్యాక్సిమం అనేది కవర్ అయిపోతుంది, చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ ఏంటంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ఇన్వెస్ట్ అనమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇది 3 వీడియోస్ చేద్దాం, ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గో త్రూ. సో ఐ విల్ మేక్ 3 వీడియోస్ ఆఫ్ ఇట్. ఇట్స్ 700+ అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది, ఎందుకంటే రూల్స్ అన్నీ చెప్పాలన్నమాట. ద సన్ విల్ నాట్ రైజ్ ఇన్ అన్ అవర్ అని చెప్పి చెప్తున్నాడు. వాట్ డస్ అగనైజ్ మీ మోస్ట్, చూడండి అగనైజ్ మీ మోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద రూమ్ హ్యాడ్ బీన్ బ్రైటర్ అంటే హ్యాడ్ ద రూమ్ బీన్ బ్రైటర్ అని యూజ్ చేశారు. షీ ఈజ్ అనాయింగ్ అంటే షీ వాజ్ అనాయిడ్ దట్ అని చెప్పి చెప్తున్నాడు. ఈ హ్యాండ్ పంప్ అనేది ఈజ్ వెరీ ఈజీ టు వర్క్, దీంట్లో ఏం మిస్టేక్ లేదు. హీ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ఆర్ట్, దీంట్లో కూడా మిస్టేక్ లేదు. ఐ వాజ్ గ్రేట్లీ షాక్డ్ బై ద మోస్ట్ గ్రూజమ్ మర్డర్ అనమాట. సో రూత్లెస్ అనే బదులు గ్రూజమ్ అని వాడండి, చాలా ఇంపార్టెంట్. ద మ్యాటర్ అడ్మిట్స్ టు నో ఎక్స్క్యూజ్, ఏదైతే ఉందో నో ఎక్స్క్యూజ్ అంట. దే హ్యావ్ నాట్ బీన్ అండ్ కెన్ నెవర్ బీ, అలా యూజ్ చేయండి. లిజన్ అటెంటివ్లీ, బాగేనండి. ఐ వాంట్ టు ఎన్రోల్, యూనివర్సిటీలో అడ్మిట్ కారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, యూనివర్సిటీలో ఎన్రోల్ అవుతారు అనమాట స్టూడెంట్గా. మై సిస్టర్ డస్ నాట్ నో వెదర్ టుమారో విల్ బీ ఏ హాలిడే ఫర్ హర్, తనకు తెలీదు రేపు ఉందో హాలిడే లేదా అనేది. ద క్రిమినల్ వాజ్ హ్యాంగ్ టు డెత్, ఇక్కడ ద క్రిమినల్ వాజ్ హ్యాంగ్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బోత్ ఆఫ్ అస్ అనే బదులు ఈచ్ ఆఫ్ అస్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ ఇట్. సో అంటే ఇక్కడ బోత్ అనేది ఇద్దరి మధ్యలో వస్తుంది, ఇక్కడ ఈచ్ ఆఫ్ అస్ అనేది చాలామంది మధ్యలో అనమాట. ద ట్రేడ్ యూనియన్ హెల్ బెంట్ ఆన్ అనేది ఫ్రేజల్ వర్బ్. ద పోలీస్ హ్యాడ్ టు బ్రేక్ డౌన్ ద డోర్ అంటే పగలగొట్టాల్సి వచ్చిందంట. ద ప్లేన్ ల్యాండెడ్ అండ్ ట్యాక్సీ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్ అనమాట. ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్ ఐ జస్ట్ వాంట్ టు గో హోమ్ అని చెప్పి చెప్తున్నాడు. హార్డ్ డేస్ వర్క్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈచ్ సెల్ఫ్ ఈజ్ యూనిక్ అండ్ దేర్ ఫోర్ దట్ కెనాట్ బి కంపేర్డ్ అంటే ఇన్కంపారబుల్ అనమాట. షల్ ఐ సిట్ బిసైడ్ యూ అనమాట, పక్కలో కూర్చోవచ్చా అని. నో వన్ అదర్ బదులు నో అదర్ రీజన్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ద కస్టమ్ హ్యాస్ టేకెన్ రూట్ అని చెప్పి చెప్పచ్చు. వీ విల్ లుక్ ఆఫ్టర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వుడ్ యూ ఫెల్ సేఫ్ ఇఫ్ యూ హ్యాడ్ టు అని చెప్పి ఐ వాజ్ ద ఫస్ట్ టు అరైవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హీ ఈజ్ నాట్ షూర్ వెదర్ షీ నోస్ హౌ టు స్విమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద వాటర్ ఫ్లోస్ డౌన్ హిల్ ర్యాపిడ్లీ టేకింగ్ సమ్ ఆఫ్ ద ల్యాండ్ విత్ ఇట్, ఇక్కడ సమ్ ఆఫ్ ద సాయిల్ విత్ ఇట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బరోడా స్టేట్ ఇన్ వెస్టర్న్ ఇండియా హ్యాడ్ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ప్రోగ్రెసివ్ ఇన్ మెనీ ఫీల్డ్స్, నాట్ ఇన్ ద లీస్ట్ ఇన్ ఎడ్యుకేషనల్. నెక్స్ట్ జేన్ హ్యాడ్ టోల్డ్, నేను వాజ్ జేన్ టెల్స్ అని చెప్పి చెప్తారనమాట. టెల్స్ మీ దట్ ఏమని చెప్పారు, షీ హ్యాస్ నాట్ డన్ హర్ హోంవర్క్ అనమాట. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ అనమాట. దిస్ సర్వే ఈజ్ కన్సర్న్డ్ విత్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ఏ హిల్ కెనాట్ బీ హిడెన్, చూడండి దీంట్లో ఏ మిస్టేక్ లేదు, ఇట్స్ కరెక్ట్ ఓన్లీ. ఏ బ్లాక్ అండ్ వైట్ అనే బదులు ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ గోట్, చూడండి ఏ మరియు ఏ రావడం జరిగింది, 2 సార్లు ఏ రావాల్సి ఉంటుందన్నమాట. ఒక బ్లాక్ ఏ వైట్ గోట్ 2 అయిపోయినాయి కాబట్టి వార్ గ్రేజింగ్ అనమాట. నెక్స్ట్ ఐ హ్యాడ్ టుక్ ద పేపర్స్ అనే బదులు ఐ హ్యాడ్ టేకెన్ ద పేపర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హ్యాడ్ తర్వాత ఏం రావాలా, V3 ఫామ్ రావాలా. షీ హ్యాస్ దట్ ఆర్ క్యారెక్టర్ దట్ అబిలిటీ టు లిజన్ టు ద పీపుల్. సో నో మిస్టేక్, ఐఎమ్ వెరీ సారీ. ఎక్కడైతే నన్ను అనుందో మిస్టేక్స్ లేవన్నమాట. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్, ఇక్కడ మనం నెయిదర్ ఆఫ్ దెమ్ హ్యాజ్, చూడండి నెయిదర్ వచ్చినప్పుడు హ్యాజ్ వచ్చిందనమాట. ద గ్రేటర్ ద డిమాండ్ ద హయ్యర్ ద ప్రైజ్ అనమాట. హిజ్ అపాయింట్మెంట్ యాజ్ కోచ్ ఈజ్ యెట్ అనదర్ ఫెదర్ ఇన్ హిజ్ వింగ్ అనమాట. అంటే ఫెదర్ అంటే ఏమి, మనము రెక్క అనమాట, అంటే రెక్కలో ఈక. వింగ్ అంటే
పక్షికున్న రెక్క అనమాట. సో ఆ చిన్న ఈక అనేది యాడ్ అయితే ఏమవుతుంది అంటే వాడికి ఇంకా మంచి అపాయింట్మెంట్స్ వచ్చిందనమాట, ప్రమోషన్ వచ్చిందనమాట. ద మెజారిటీ ఆఫ్ ద రెయిన్ ఫెడ్ ఇండియన్ రివర్స్ ఎయిదర్ డ్రై అప్ ఆర్ బికమ్ ఎటికిల్ అనమాట. నెక్స్ట్ ద ఫార్మర్స్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ద బాస్ ఇంపేషెంట్లీ టోల్డ్ దెమ్ టు గెట్ ఆన్ విత్ హిస్ వర్క్ అనమాట, ఫాలో కావాలని. ద జడ్జెస్ రిమార్క్డ్ ఆన్ ద హై స్టాండర్డ్ ఆఫ్ ఎంట్రీస్ ఫర్ ద కాంపిటీషన్. హీ డిడ్ నాట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ నీదర్ డిడ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ప్లేస్ ఫార్ ఫ్రమ్ హియర్. ద బాస్ ఇంపేషెంట్లీ టోల్డ్ దెమ్ టు గెట్ ఆన్ విత్ హిస్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ద జడ్జెస్ రిమార్క్డ్ ఆన్ ద హై స్టాండర్డ్ ఆఫ్ ఎంట్రీస్ ఫర్ ద కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హీ డిడ్ నాట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అంటే నేదర్ డిడ్ అని చెప్తారనమాట. ఇట్ ఈస్ ప్లేస్ ఫార్ ఫ్రమ్ హియర్ అని చెప్పుకోవచ్చు. ద రేస్ ఆఫ్ ద ఇక్కడ మనం చూసినట్లయితే లైక్ గోల్డెన్ థ్రెడ్స్గా ద సెట్టింగ్ సన్ గ్లిమ్మర్ అని చెప్పి. నెక్స్ట్ విల్ యూ ఫర్ ద ట్యాక్సీ ఫేర్ లెండ్ మీ ఏ ఫ్యూ రూపీస్ అని చెప్తున్నాడు. లెండ్ మీ ఏ ఫ్యూ రాయాల్సి ఉంటుంది. ద హయ్యర్ యూ క్లైమ్ హిమాలయన్ పీక్ ద మోర్ కోల్డర్ యూ ఫీల్ అనమాట. యువర్ ఇక్కడ చూడండి, యువర్ ఆల్ అస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్ అయిపోయారనమాట. అట్ ద టీమ్స్ డ్రామాటిక్ సక్సెస్, గెలిచిందనమాట టీమ్. షీ బెంట్ అపాన్ చెప్పా ఆల్రెడీ. ద వైఫ్ ఈస్ యాజ్ టాల్ యాజ్ ఇఫ్ నాట్. హీస్ ఫాస్ట్ బౌలర్ ఆఫ్ రెప్యూట్ బట్ హిజ్ ఎస్టర్డేస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో దీంట్లో మిస్టేక్స్ ఏం లేవు. నెక్స్ట్ ఓవింగ్ టు అనేది దీంట్లో టు రిఫ్రెయిన్ ఫ్రమ్ అనేది కూడా కరెక్టే. హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ఏ వీక్ అనమాట, హ్యాస్ బీన్ సఫరింగ్. సో నన్ నోస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఆ విధంగా యూజ్ చేయొచ్చు. ద మెటీరియల్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ ఫ్రమ్ మై యూజువల్ వర్క్ అని చెప్పుకోవచ్చు. మహారాణా ప్రతాప్ కిల్డ్ మెనీ ఎనిమీ సోల్జర్స్ విత్ హిస్ స్వార్డ్, దేంతో తన కత్తితోట అనమాట. విత్ హిస్ స్వార్డ్స్ ఎవ్రీ వన్ హోప్డ్ ఫర్ గుడ్ వెదర్ ఆన్ ద డే ఆఫ్ వెడ్డింగ్ అని చెప్పుకున్నారు. ఈ ఆస్ ద చైల్డ్ టు గో అండ్ ప్లే విత్ సమ్ అదర్ చిల్డ్రన్ అనమాట. గవర్నమెంట్ అఫీషియల్స్ కీప్ థ్రోయింగ్ ద బక్ టు అదర్స్ అంటే పాసింగ్ అనమాట. ఈయన కాకుండా ఇంకోటికి. షాంగ్రిలీ టోర్ అప్ ద లెటర్ అనమాట, చింపేశాడంట. దే టోల్డ్ మీ దాట్ దే హ్యాడ్ బిల్ట్, హ్యాడ్ తర్వాత V3. వన్ షుడ్ ఎక్సర్సైజ్ వన్స్, వన్ ఎప్పుడైతే వస్తుందో వన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. వన్స్ రైట్ ఓట్ అనమాట, మన హక్కు కోసము. షీ షాంక్ బ్యాక్ విత్ ఎ మోన్ ఆఫ్ పెయిన్ అంటారనమాట, నొప్పికి. మోర్న్ అంటే మనం చనిపోతే ఎవరన్నా ఇట్లా దించుకొని పాటిస్తాం కదా, దాన్ని మోర్నింగ్ అంటారనమాట. నేషనల్ మార్నింగ్ మాన్యుమెంట్ మనకు ఢిల్లీలో ఉంది. ద బాయ్స్ అబ్సెంటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ 2 days. ఇక్కడ మై మదర్ ఇన్సిస్ట్స్ అండ్ గెట్టింగ్ అప్ అంటే గెట్టింగ్ అసైడ్ అనమాట, ప్రెషర్ చేస్తుందంట. హీ బిగాన్ అనే బదులు హీ ఎంబార్క్డ్ ఆన్ ద న్యూ బిజినెస్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐ హ్యావ్ టు టెల్ దమ్ ద ట్రూత్ అంటున్నాడు. ద SSB విల్ ఇంటర్వ్యూ ద క్యాండిడేట్. ఈ 11 నుంచి 3 మధ్యలో కరెక్ట్గానే ఇచ్చాడు. ద ట్రైబ్ లివ్డ్ బై డిఫరెంట్ కస్టమ్స్, వాళ్ళు డిఫరెంట్ కస్టమ్స్ తోటి అంటే ఫాలో అవుతారనమాట, పద్ధతులు. డమ్ ఫౌండెడ్ బై ద అక్యుజేషన్ హీ కుడ్ ఆఫర్ నో సీరియస్ డిఫెన్స్. సుష్మి ఆల్వేస్ మేక్స్ అట్లీస్ట్ ఏ సెంచరీ అని ప్రతిసారి కొడుతుందంట. హీఈస్ గివెన్ టు గ్యాంబ్లింగ్ అండ్ డ్రింకింగ్ అని చెప్పుకోవచ్చు. చూడండి, గ్యాంబ్లింగ్ మరియు హీఈస్ గివెన్ టు వాట్, గ్యాంబ్లింగ్ అండ్ డ్రింకింగ్ అనమాట. వదిలేశాడు, మన దాంట్లో మునిగిపోయాడు అనమాట. గివెన్ అప్ అంటే వదిలేయడం అనమాట. ఐ వుడ్ సూనర్ వాక్ దాన్ స్టాండ్, తొందరగా నేను వాక్ చేయగలుగుతాను దాన్ స్టాండింగ్, నిలబడుకునే కన్నా. ఇంటర్వ్యూ కేమ్ అలైవ్ అనే బదులు లైవ్ అనమాట. లైవ్ షో అంటారు కానీ అలైవ్ షో అంటారా అనరు. దెర్ వాజ్ లిటిల్ హీ కుడ్ డూ ఇక్కడ సాల్వేజ్ హిజ్ బ్యాటర్డ్ రెప్యుటేషన్ అనమాట. ఇట్ ఈస్ మచ్ టూ ఇంపార్టెంట్. ఇక్కడ మచ్ టూ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇట్ ఈస్ టూ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో అది చూసుకోండి. ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ అంటే ఇన్ అడిషన్ టు, ఫార్దర్ అంటే దూరం అనమాట. హెల్ప్ సెండ్ హిమ్ టు మీ, నన్ను నా దగ్గర పంపించు అంటున్నాడు. హీ జంప్డ్ ఇన్ టు ద లేక్ అనమాట. యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్ హోమ్ అని చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామినేషన్. మా రమేష్ లే ఇన్ ద షేడ్ అనమాట, పడుకున్నాడు. నెక్స్ట్ అన్ ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యాండ్లింగ్ మనీ వుడ్ ఇంప్లై ద ఎబిలిటీ టు ఓవర్సీ ద కాన్సిక్వెన్స్. ఇక్కడ ఓవర్సీ అనే బదులు ఫోర్సీ ద కాన్సెప్ట్, ముందుగానే చూడడం అనమాట. ఎక్సెప్ట్ ఫర్ హిమ్ అని చెప్పుకోవచ్చు. ద కామన్ ఫ్రూట్ ఫ్లై ఈజ్ టెక్నికలీ కాల్డ్ డ్రోస్పిలియా, అంటే దాన్ని టెక్నికలీ నోన్ యాజ్ డ్రోస్పిలియా.
కాల్డ్ అనే బదులు ఈ విధంగా నోన్ యాజ్ అని చెప్పుకోవచ్చు. గివ్ ద టికెట్స్ టు హూ ఎవర్ అని చెప్తారనమాట. త్రూ వెరీ యంగ్ షీ హ్యాజ్ ఎ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అని చెప్పుకోవచ్చు. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ ఆర్ స్పీకింగ్ ఈజ్ టు హ్యావ్ యూజ్ ఆఫ్ మెటఫోర్ అంటే నాలెడ్జ్ అనమాట. హీ స్టార్టెడ్ అట్ ద బాటమ్ రంగ్ ఆఫ్ ద ల్యాడర్ దెన్ గెయిన్ సక్సెస్. ద జడ్జ్ గేవ్ ద వర్డిక్ట్. ఎవరైతే జడ్జ్ ఉన్నాడో ప్రొనౌన్స్డ్ అనమాట, దాని మీనింగ్ ప్రొనౌన్స్ ద వర్డిక్ట్ అని చెప్పుకోవచ్చు. ఫైర్ సర్వీస్ పర్సనల్ పుట్ ఆఫ్ అంటే ఇక్కడ పుట్ అవుట్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. పుట్ ఆఫ్ అనకూడదు, పుట్ ఆఫ్ తీసేయడం అనమాట. పుట్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అంటే దాన్ని అగ్ని మార్పడం. హీ హ్యాజ్ ద ఇరిటేటింగ్ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అంటే బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అనమాట, తన గురించి తను చెప్పుకోవడం అనమాట. హిజ్ ఇల్నెస్ మీన్స్ హీ మస్ట్ రిజైన్ హిజ్ చైర్మన్షిప్. ఇక్కడ ఇంప్రాంప్టు అనే బదులు ఫోర్త్ విత్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనము 3 కాలమ్స్ చెప్పుకున్నాం. ఇక్కడ 3 కాలమ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ 3 కాలమ్స్ మళ్ళీ చెప్పుకుంటాము. మళ్ళీ లాస్ట్ 2 కాలమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇవి చాలా ఉన్నాయి. అంటే మీకు ఓపిక్గా ఉంటే నేను చెప్పేస్తాను, ఎందుకంటే వీ హ్యావ్ ఎ గుడ్ టైం. సో లెట్ us స్టార్ట్ ఫైనల్ కాలమ్. 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ స్టార్ట్ అండ్ ఫినిష్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో 2 వీడియోలో అయిపోగొట్టేద్దాం, నాకు ఇంకా ఓపిక ఉంది, నో ప్రాబ్లం. మీకుంటే తినండి. డూ యూ హ్యావ్ ఎనీ షుగర్? మీకు ఏమైనా షుగర్ ఉందా? సమ్ షుగర్ కాదు, షుగర్ ఏమైనా ఉందా? లాగో లైడ్ అబద్ధం చెప్పాడంట. లై అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెల్ ద ఎంటైర్ స్టోరీ ఇన్ ఎ నట్ షెల్. ఇన్ ఎ నట్ షెల్ అంటే ఇంతలో చెప్పడము కాదు, మొత్తం వినాల్సిందే. అదేవిధంగా ఈ గ్రామర్ అంతా వినాలంటే ఇన్ ఎ నట్ షెల్ నేను చెప్పలేను, ఇంతలో వినాల్సిందే. ఇట్ ఈజ్ ఆల్ వన్ టు మీ వెదర్ ఐఎమ్ ట్రాన్స్ఫర్డ్ టు ముంబై ఆర్ కోల్కతా. ఇట్ ఈజ్ ఆల్ వన్ టు మీ. చూడండి, ఈ విధంగా వాడారు. డిస్పైట్ హిస్ ఫాదర్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ హీ వాజ్ ఆల్వేస్ హార్డ్ అప్ అని చెప్తున్నాడు. ద ప్రీస్ట్ టోల్డ్ ద డివోటీస్ దాట్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అనమాట. కేర్ఫుల్ డ్రైవర్స్ నెవర్ టేక్ ఐస్ ఆఫ్ ద రోడ్. ఫర్ ఆల్ హిజ్ వెల్త్ హీ హ్యాస్ నో జాయ్ ఇన్ లైఫ్ అని చెప్పి, విత్ ఆల్ హిజ్ వెల్త్ అని చెప్తారనమాట. ద టీచర్ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లివ్డ్. ఎక్కడ ఎక్కడ అతను ఉన్నాడు అని చెప్పి. ఆస్క్డ్ అంటే పాస్ట్లో ఉంది కాబట్టి చెప్పాల్సి ఉంటుందన్నమాట. ద మీటింగ్ వాజ్ అడ్జర్న్డ్ అంటిల్ ద ఫాలోయింగ్ మండే. ద ఓల్డ్ ఉమెన్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్ టు టేక్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. యు ఆర్ జూనియర్ టు మీ ఇన్ ఏజ్ అని చెప్తున్నారు. వెల్త్ ఈజ్ నో డౌట్ నెసెసరీ. సో ఇక్కడ వెల్త్ ఈజ్ నో డౌట్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అనమాట. నెక్స్ట్, ముంబై ఈజ్ లార్జర్ దాన్ మెనీ అదర్ టౌన్స్. పెద్దదన్నమాట. ఆల్ పీపుల్ వాంట్ టు బీ హ్యాపీ డోంట్ దే అని చెప్తున్నాడు. ద చైర్మన్ హార్ష్ వర్డ్స్ యాడెడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. అంటే తన మాట్లాడడం చాలా బాధ అయిందంటే ఇంకా యాడ్ అయిపోయింది బాధకి. హీ ఈజ్ అవుట్ ఆఫ్ సార్ట్స్ టుడే. నెక్స్ట్, షీ టోల్డ్ మీ అంటారు కానీ షీ టోల్డ్ టు మీ అని ఎప్పుడూ చెప్పకూడదు. ద ఫిలాంథ్రపిస్ట్ డొనేటెడ్ ఎ ల్యాక్ టు ద ఆర్ఫనేజ్ అని చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ ఏ బెటర్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అంటే ఇక్కడ దేర్ ఆర్ బెటర్ వేస్ అంతే, దేర్ ఆర్ ఏ కదా. సల్మాన్ అండ్ అదర్ యాక్టర్స్ డ్రోవ్ త్రూ ద ఫారెస్ట్. ఓకే, యూ విల్ నాట్ సక్సీడ్ అన్లెస్ యూ వర్క్ హార్డ్. నువ్వు సక్సెస్ కాలేవు అన్లెస్ యూ వర్క్ హార్డ్ అనమాట. మై ఫ్రెండ్ హ్యాస్ ఎ టూత్ ఏక్ కెనాట్ ఈట్ ఎనీథింగ్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్రికా ఈజ్ టు ద సౌత్ ఆఫ్ యూరోప్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ లతా ఆర్ మాలా ఇక్కడ హ్యాస్ డన్. ఎయిదర్ ఎప్పుడైతే వస్తుందో హ్యాస్ అనేది రాయాల్సి ఉంటుంది. హీ ఎంజాయ్స్ గోయింగ్ ఆన్ టూర్స్ విత్ హిస్ చిల్డ్రన్ అని చెప్పుకోవచ్చు. సీత వాజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ వెన్ హర్ హస్బెండ్ ర్యాంగ్ ద బెల్. ఎప్పుడైతే ర్యాంగ్ అంటారు కానీ అప్పుడు పాస్ట్లో జరిగింది అనమాట. ర్యాంగ్ V2 అనమాట. పాస్ట్ సింపుల్లో చెప్పాడు. ఇఫ్ ద రూమ్ హ్యాడ్ బీన్ బ్రైటర్ బదులు హ్యాడ్ ద రూమ్ బీన్ బ్రైటర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీడ్ అనమాట. చూడండి, రూమ్ బాగుంటే నేను చదివేవాడిని అని చెప్పి. నెవర్ హ్యావ్ సచ్ ఇన్సిడెంట్స్ టేకెన్ ప్లేస్. ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ చూడలేదంట. మై మదర్ టాట్. చూడండి, టాట్ మీ నేర్పించింది ఆమె. టీచ్ టాట్. ఓకే, వెన్ ఇన్ డౌట్ చెక్ ఇట్ ఇన్. చూడు ఒకసారి, చెక్ ఇట్ ఇన్ డౌట్ ఉంటే డిక్షనరీలో. అట్ ద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 14 డజన్ కాస్ట్స్. చూడండి, కాస్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాస్ట్ ₹3,000 అనమాట. ఇక్కడ వెన్ ఎవర్ ద స్కై ఈజ్ ఓవర్ క్యాస్ట్ ఐ టేక్ అంబ్రెల్లా విత్ మీ. ఎప్పుడైతే మెఘాలతో ఓవర్ క్యాస్ట్ ఉంటుందో నేను గొడుగు తీసుకెళ్తాను అనమాట. ద ఆర్టిస్ట్ క్లెయిమ్స్ టు హ్యావ్ రాయల్ బ్లడ్ ఇన్ హిస్ వీన్స్. సో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నాడు అనమాట, తనలో రాయల్ బ్లడ్
రాజా మహారాజుల యొక్క బ్లడ్ ఉందంట. విల్ యూ టెల్ మీ హూ అకంపెనీడ్ యూ టు ద ఎయిర్పోర్ట్. నెక్స్ట్ నవీందర్ అండ్ హిజ్ వైఫ్ డిపార్టెడ్ ఫర్ లండన్ అని చెప్పుకోవచ్చు. ద రెయిన్ బ్రాట్ మచ్ రెస్పైట్ ఫ్రమ్ ద హీట్ అని చెప్పుకోవచ్చు. హీ స్పీక్స్ సో ఫాస్ట్ టు బి అండర్స్టూడ్. ఇక్కడ సో బదులు టూ ఫాస్ట్ టు బి అండర్స్టూడ్ అని చెప్పి సో ఫాస్ట్ దట్ కెనాట్ బి అండర్స్టూడ్ అని చెప్పుకోవచ్చు. సో ఫాలోడ్ బై దట్ రావాలా, మళ్ళీ కెనాట్ అనేది రాయాల్సి ఉంటుంది. మై పేరెంట్స్ చెప్పాను 2, 3, 1 ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 2, 3, 1 అంటే ఐ అంటే 1, యూ అంటే 2, 3 అంటే థర్డ్ పర్సన్ అనమాట. ఇక్కడ మై పేరెంట్స్ థర్డ్ పర్సన్ రావాలా, సో దాని తర్వాత నేను రావాలా. 3 and 1 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. సీయింగ్ మే బి బిలీవింగ్, అండర్స్టాండింగ్ ఈజ్ డెఫినెట్లీ నోయింగ్ అనమాట. దెర్ ఆర్ సమ్ బ్యాక్టీరియా దట్ కెన్ సర్వైవ్ ఇన్సైడ్ న్యూక్లియర్ పవర్. No sooner did she finish the lecture, so no sooner followed by than the students began to leave. Next, hundreds of gathered to wait the boxers' arrival at the airport annadu. Ikkada the dissidents hold a great problem in every political party, so ikkada cause anamata. Knowing that the area was prone to earthquake, ikkada since the area was known to the earthquake, I will not buy some mangoes and madalo any mangoes. He would surely assist me అనేప్పుడు he would have surely assisted అని చెప్పుకోవచ్చు. The alarming report of the plane crash, everyone in a state of shock అని చెప్తున్నాడు. The book is adapted to, అడాప్ట్ అంటే వేరు, అడాప్టెడ్ అంటే వేరు. అడాప్ట్ అంటే మనము ఎవరన్నా దత్తత తీసుకోవడం అనమాట. నెక్స్ట్ దెర్ ఆర్ ఎ గుడ్ మెనీ టైగర్స్ ఇన్ హిస్ ఫారెస్ట్ అంటే దెర్ ఆర్ నన్ అనమాట. దీంట్లో నో ప్రాబ్లమే లేదు. దెర్ ఆర్ a good many tigers in this forest. London is one of the oldest towns in England లోపల, ఆఫ్ ఇంగ్లాండ్ కాదు. You will be late if you do not leave now. ఈ మిస్టేక్ లేదు. People ask me why, I have decided. Sunita's sister had ribbons in her hair. దీంట్లో in her hair అనమాట. She has an ability and she has an aptitude అని చెప్పొచ్చు. I was impressed by it అని చెప్పొచ్చు. Only high officials have access to what? To the president కలవడానికి. No other snake is as poisonous as this one. I bought 4 dozen of mangoes కాదు. I have still to meet enable, I am yet to meet అని చెప్పుకోవచ్చు. Would you find another? Should you find one absent? Next, Kim is too impatient to tolerate అని చెప్పుకోవచ్చు. 2 followed by V1 అనమాట. I purposely did that with a view to offering her అని చెప్పి. You have come here with the intention of insulting me. ఇన్సల్టింగ్ కాదు, ఆఫ్ ఇన్సల్టింగ్ మీ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడ ఆఫ్ వాట్? ఆఫ్ ఇన్సల్టింగ్, అందుకోసం వచ్చావు నువ్వు. ఐ డి నాట్ అపియర్, గివ్ కాదు. ఇక్కడ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ చెప్పుకోవచ్చు. ఐ డి నాట్ టేక్ ఎగ్జామినేషన్ అంటారు అన్నమాట. పిల్లలు ఎగ్జామ్ ఇస్తారు కదా, గివ్ అనకూడదు, టేకింగ్ ఎగ్జామినేషన్ అని చెప్తాను. ఐ డి నాట్ టేక్ అన్నా కూడా కరెక్టే. ఐ డి నాట్ గివ్ అనకూడదు, ఐ డి నాట్ టేక్ ఆర్ అపియర్ అనమాట. దో హీ వర్క్డ్ హార్డ్, దో ఫాలోడ్ బై ఎట్ అనమాట. లెస్ట్ ఫాలోడ్ బై షుడ్, ఎల్ఈఎస్టీ ఫాలోడ్ బై షుడ్ అని వస్తుంది. నో సూనర్ ఫాలోడ్ బై వెన్ రాకూడదు, చూడు దాన్ రాయాల్సి ఉంటుంది. హీ వాజ్ సో మచ్ ఎ కవర్డ్, ఇక్కడ టూ మచ్ ఆఫ్ ఎ కవర్డ్ అనమాట, పిరికినా కొడుకు అనమాట. టు హెల్ప్ హిస్ ఫ్రెండ్స్, హీ లైక్స్ టు డ్రైవ్ హిస్ కార్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 kilometers అంటే ఈ చార్ అనే బదులు అన్ అవర్ అని చెప్పుకోవచ్చు, గంటకి. హిజ్ ఆర్గ్యుమెంట్ అగైన్స్ హిజ్ అపోనెంట్ డ్యూలీ బ్రాట్ జీర్స్ ఫ్రమ్ ద క్రౌడ్ అంటే ఇన్వెక్టివ్ అనమాట. డూ యూ నో ద టైమ్ వెన్ ద ట్రైన్ డిపార్ట్స్ అంటే ఇక్కడ నన్ అని చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ స్టేయింగ్ విత్ సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఓన్ ఎ ఫార్మ్, వాళ్ళకే దే ఆర్ ఓన్ ఎ ఫార్మ్. అన్ ఓల్డ్ ఫ్రెండ్, మే ఐ గివ్ యూ సమ్ అడ్వైస్ అనమాట. ఎనీ ఏబుల్ బాడీడ్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది జాబ్, ఇక్కడ నన్. ద ట్రక్ రంబుల్ టు ఏ హాల్ట్ అండ్ ఎ మ్యాన్ గాట్ అవుట్ అండ్ ర్యాన్ అని చెప్పి స్క్రీచ్ టు అనమాట. ద ప్రొఫెసర్ ఆస్క్ ద ఇంట్రూడర్ హూ he was and why he was in his lecture. My uncle goes to office by bicycle or on foot. చూడండి, ఆన్ ఫుట్ అన్నలా, దేనిల మీద, కాళ్ళ మీద, బై బైసైకిల్ అనమాట, అట్లా గుర్తుంచుకోండి. ఏ ఛాన్స్ రిమార్క్ బై హర్ ఫ్రెండ్ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ లైఫ్, కొద్దిగా రిమార్క్ తోటి తన లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందంట. ప్లీజ్ స్విచ్ ఆఫ్, డబల్ ఆఫ్. ద ఎంప్లాయీస్ ఆర్ హెల్ బెంట్ ఆన్ గెట్టింగ్ ద న్యూ బుక్ రిటన్ బై విక్రమ్ సేత్ హ్యాస్ బికమ్ పాపులర్. వేర్ డిడ్ యూ ఫస్ట్ మెట్ అని చెప్పుకోవచ్చు. ద మోర్
ది స్పెంట్. ద ఆఫరింగ్స్ వర్ ప్లేస్డ్ ఆన్ ద ఆల్టర్. దాని మీద హుండి మీద పెట్టారంట. రియల్లీ అనే బదులు స్ట్రిక్ట్లీ స్పీకింగ్, నిజంగా చెప్తున్నా, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇవి చదివితే మీరు మాస్టర్స్ అయిపోతారనమాట. మ్యాన్ కైండ్ డజంట్ నో దిస్. తెలీదు. మ్యాన్ కైండ్ అనేది ఒక జాతి. డజ్ అనేది సింగులర్ అనమాట. ప్రాక్టికల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కోకోనట్ ట్రీ ఈజ్ యూజ్డ్ బై మ్యాన్ అనమాట. నో మిస్టేక్స్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ ద షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ థింగ్స్ మస్ట్ బి. ఇక్కడ ఎసెన్షియల్ కమోడిటీస్ అనమాట. న్యాచురల్ కెలామిటీ ఎర్త్క్వేక్ వస్తే మనం డైలీ తినే కమోడిటీస్ చాలా దెబ్బతింటాయి అనమాట. షీ డిసైడెడ్ టు గో దేర్ దో థాట్ హర్ హస్బెండ్ కాషన్డ్ హర్ అగేనెస్ట్ ఇట్. తను ముందే చెప్పాడంటే దాని అగేనెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్టోరీ. ఏం ప్రాబ్లం లేదు. సో కొన్ని ప్లేసులు నన్ను ఎక్కడైతే ఉందో అక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. హీ రిఫ్యూజ్ ఎవర్ హీ డినైడ్ అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రియస్ స్టూడెంట్స్ అంటే బాగా కష్టపడే వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇస్తారంట. కెన్ యూ బీ ఏబుల్ టు ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఎక్సైట్మెంట్. సో ఇక్కడ ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఎక్సైట్మెంట్ అంటే ఎక్సైట్మెంట్ అంటే మీ యొక్క ఎక్సైట్మెంట్ తగ్గించండి. అన్ఈజీ లైజ్ ద హెడ్ that wears the crown అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఇట్. ద సిటీస్ ఆర్ బర్స్టింగ్ అట్ సీమ్ విత్ పీపుల్. లెట్ హిస్ ఫెయిల్యూర్ బీ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పి. ఏ ఫూలిష్ పర్సన్ ఇన్ సమ్వన్ హూ ఈజ్ ఈజీలీ టేకెన్ ఇన్ అండ్ ట్రిక్డ్ బై అదర్స్ అంటే గలిబుల్ అనమాట. తొందరగా వాడిని ఎరోను చేయొచ్చు. ద వైస్ ఛాన్సలర్ కంగ్రాచులేటెడ్ ద బ్లైండ్ స్టూడెంట్ ఆన్ హిస్ సక్సెస్. చెప్పాను, ఐఎమ్ సారీ బట్ ఐ డు నాట్ believe the story you have told. Due to fall in real estate price, builders have stopped constructing అనమాట. Not having practiced his lines, he cut a sorry figure on the stage అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మ్యాక్సిమం నేను ఇప్పుడు ఈ 4 కాలమ్స్ చెప్పేసాను. నెక్స్ట్ ఈ 4 కాలమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో 2 వీడియోలో అయిపోగొట్టేస్తాను. ఐ హోప్. నాకు తెలుసు కొద్దిగా బోరింగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నాలాగా మీరు ఖర్జూరాలు లేదంటే లవంగాలు ఏంటివన్నా తింటా ఉంటే నోట్లో మీకు నిద్ర అనేది రాదు. కష్టపడాలి. ఓకే, ఇవన్నీ అయిపోతాయి. ప్రతిదీ అయిపోగొడతాను. బెటర్ తెప్పించుకోండి. మీరు ఇట్లా చూసుకుంటా పోతే కళ్ళు నా మాదిరి వెళ్ళిపోతాయి అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.